ఏ గ్రహము కూడా తన రుజుమార్గంలో తాను వెళ్తూ ఉంటుందే తప్ప కానీ ఏ గ్రహము కూడా వెనక్కి రావడం కానీ ముందుకు వెళ్ళడం కానీ ఉండదు. కాకపోతే భూమి మీద నిలబడి మనం చూస్తున్నప్పుడు మనం చాలా ఉదాహరణలు ఇచ్చుకుంటాం. ఒక 2 ట్రైన్లు పక్కపక్కన వెళ్తున్నప్పుడు స్లోగా వెళ్తున్న ట్రైన్ పక్క నుంచి కనుక స్పీడ్‌గా వెళ్తున్న ట్రైన్ వెళ్తే అందులో చూసిన వాళ్ళకి మనం వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అదే విధంగా ఈ భూమి తాలూకా కక్షలు కూడా వృత్తాకారంగా కాకుండా దీర్ఘ వృత్తాకారంగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి భూమికి దగ్గరగా రావడము, ఒక్కొక్కసారి భూమికి దూరంగా వెళ్ళడము, ఈ గమనాల వల్ల గ్రహాలు వక్రము పొందుతున్నాయి అని భావించడం జరుగుతోంది. కానీ ఒరిజినల్ గా అయితే అలా జరగట్లేదు. అయితే గురువుగారు చెప్పినట్లుగా ఈ 8 గతులు కూడా గ్రహాలకి ఉన్నాయి. ఇందులో అస్తంగతాన్ని ఒక్కటి సెపరేట్ చేస్తే మిగతావన్నీ కూడా అంటే ఈ వక్రగమనం కానీ అతి వక్రగమనం కానీ వికలగమనం కానీ మందగమనం కానీ అతి మందగమనం కానీ ప్రత్యక్ష గమనం కానీ శీఘ్ర గమనం కానీ అతి శీఘ్ర గమనం కానీ ఇవన్నీ కూడా గ్రహము వక్రము పొందినప్పుడు మాత్రమే వస్తున్నాయి ఆ ఫలితాలు. సాధారణంగా రవి భగవానుడు ఏదైనా గ్రహము గుండా వెళ్తున్నప్పుడు ఆ గ్రహము అస్తంగత్వం అయిపోతుంది. కానీ అందులో పెద్దగా ఇబ్బంది ఏమీ రావట్లేదు. ఎందుకంటే అది దాని స్పీడ్ లోనే వెళ్తుంది, ఇది దీని స్పీడ్ లోనే వెళ్తుంది కాబట్టి కేవలము కొన్ని డిగ్రీల దీప్తాంశ పరిధిలో మాత్రమే ఆ గ్రహము అస్తంగత్వం అవడం అనేది జరుగుతోంది. కానీ ఈ వక్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అస్తంగత్వాన్ని పక్కన పెడితే మిగిలిన 8 గతులు కూడా ఇందులో మనకి జరుగుతున్నాయి అన్నమాట. సాధారణంగా ఏంటవుతుందంటే మనది సూర్యగమనం ప్రకారంగా తీసుకుంటాం కాబట్టి బాహ్య గ్రహాలు, అంతర్గ్రహాలు. బాహ్య గ్రహాలైనటువంటి కుజుడు, గురుడు, శని భగవానుడు, అంతర్గ్రహాలైనటువంటి బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు ఎక్కువగా వక్రం చెందడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. సాధారణంగా సూర్యుడి నుండి 5, 6, 7, 8వ ఇంట్లో ఉన్నప్పుడు తిరోగమనంలోకి రావడము, అదేవిధంగా 5వ ఇంట్లోకి వచ్చేటప్పటికి వక్రంలోంచి బయటికి రావడము అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే దీన్నే పరాశరుడు కేట పూర్ణఫల దుద్య సూర్య సప్తమకే స్థిత ఫలభవం నిజానీయత్ సమే సూర్య నభేశ్చరే అంటే దీని అర్థం ఏంటంటే గ్రహాలు సూర్యుడి నుండి 7వ స్థానంలో ఉన్నప్పుడు పూర్తి ఫలితాలు ఇస్తాయి, సూర్యుడితో కలిసి ఎటువంటి ఫలితాలు ఉండవు, మరియు మధ్యలో అనుపాత ఫలితాలు ఉంటాయి అని పరాశరుడు చెప్పడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనం చూసినప్పుడు ఒక గ్రహము ఎన్ని రోజులు వక్రగతిలో ఉంటుంది అని చెప్పి చూస్తే కనుక గ్రహము కనుక 0 నుంచి మొట్టమొదటి 10 డిగ్రీలలో కనుక గ్రహము కనుక వక్రము చెందితే అది సుమారు శని భగవానుడు అయితే 140 రోజులు వక్రంలో ఉండడము, అది గ్రహ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. దీనిని లెక్క వేయడానికి పరాశరుడు ఇచ్చినటువంటి ఈ షష్ట్యాంశ అని మనకు వర్గ చార్టులో ఉంది. దాన్ని బట్టి మనం గమనం తాలూకా అంటే గ్రహము తాలూకా గమనాన్ని లెక్కించడానికి అది మనకి చాలా ఉపయోగపడుతుంది. అయితే అక్కడ మనకి 60 యూనిట్లే వస్తాయి. దానిని మనం 100 యూనిట్లకు పెట్టుకున్నప్పుడు గ్రహము సాధారణంగా ఎక్కడ బలంగా ఉంటుంది వక్రగతిలో అన్నప్పుడు అది దాని తాలూకా మధ్య అంటే 10 డిగ్రీల దగ్గరికి వచ్చేటప్పుడు ఆ గ్రహము చాలా బలాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా అది దాని బలాన్ని కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే పరాశరుడు ఇంకో శ్లోకంలోని వక్రగ్రహములో ఉన్న గ్రహాలు డబుల్ ఇంపాక్ట్ కలిగి ఉంటాయి, అంటే ఇవ్వాల్సిన ఫలితం కన్నా ఎక్కువ ఇస్తాయి అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇందులో శుభగ్రహాలు వక్రం చెందితే శుభ ఫలితాలు, అశుభ గ్రహాలు వక్రం చెందితే అశుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పినప్పటికీ కూడా గురు భగవానుడికి ఇది వర్తించదు అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్పడం కూడా జరిగిందనమాట. సో ఆ విధంగా చూసినప్పుడు శని భగవానుడు 140 రోజులు తిరోగమనంలోకి వెళుతూ ఒక 5 రోజులు స్టాండ్ బై పొజిషన్ లో ఉంటారనమాట. అలాగే బృహస్పతి గురు భగవానుడు 120 రోజులు తిరోగమనంలో ఉంటూ 5 రోజులు ముందు మందంగా ఉంటారనమాట. కుజుడు 80 రోజులు వక్రంలో ఉంటూ ఆ స్తంభనలోని ఆయన 3 నుండి 4 రోజుల వరకు ఉండే అవకాశం ఉందన్నమాట. అదే విధంగా శుక్రుడు 42 రోజులు వక్రంలో ఉండి సుమారు 2 రోజులు స్తంభనలో ఉండే అవకాశం ఉంది. అలాగే బుధుడు కూడా 24 రోజులు తిరోగమనంలో ఉండి 1 రోజు స్తంభనలో ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. ఇలా తీసుకున్నప్పుడు ఈ తిరోగమనం ప్రారంభమైనప్పుడు అంటే ప్రస్తుతానికి మనకు ఇప్పుడు శని భగవానుడు కనుక చూసుకుంటే మీనంలోంచి వక్రంలో ఉన్నారనమాట.
అంటే ఖచ్చితంగా ఆయన వక్రగతిలోకి వచ్చిన తర్వాత 70వ రోజు నాడు, అంటే 140 రోజులు చెప్పుకుందాం కాబట్టి 70వ రోజు మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి ఆ రోజు శని వక్రబలం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే గురు భగవానుడు కూడా 60 రోజులు, కుజుడు 40 రోజులు, శుక్రుడు 21 రోజులు, బుధుడు 12 రోజుల్లో ఎక్కువ బలాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే మంత్రేశ్వర ఫలదీపికలో కూడా ఈ తిరోగమనం బలంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కళ్యాణవర్మ సారావళిలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. అదే రామానుజాచార్యులు కూడా భావార్థ రత్నాకరంలో కూడా ఈ తిరోగమనంలో ఉన్నప్పుడు పాపగ్రహాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్పి అక్కడ ఆయన కూడా భావార్థ రత్నాకరంలో చెప్పడం జరిగింది. అదే విధంగా పరాశర హోరా శాస్త్రంలో కూడా వేరే వాళ్ళు దయచేసి చేసుకోండి. నాగలక్ష్మి చేశారు. అయితే ఈ పరాశర హోరా శాస్త్రంలో కూడా తిరోగమన గ్రహాలు వాటి పూర్తి ప్రభావాన్ని ఇస్తాయి అని, అయితే అవి దహనానికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం ఇవ్వలేవు అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ గ్రహాలు ఈ ఫలితాలు అన్ని కూడా మనకి దశ అంతర్దశలు ఆ గ్రహం యొక్క గోచార రీత్యా వచ్చేటప్పుడు కూడా ఫలితాలు అనేటువంటివి మనకి తెలుస్తుంది. ముఖ్యంగా మా గురువు గారు సుందరం గారు 2012లో నాకు చెప్పినప్పుడు, ఒక జాతకుడి జాతకంలో కనుక ఏదైనా గ్రహము కనుక వక్రంలో ఉంటే కృత జన్మలో దానికి సంబంధించిన పెండింగ్ కర్మ ఉండిపోయింది కాబట్టి ఈ గ్రహం వక్రం చెందింది అని చెప్పడం జరిగింది. అదే విధంగా మరి ఎటువంటి వక్ర గ్రహాలు లేనప్పుడు ఫలితం ఎలా ఉంటుంది అన్నప్పుడు, బహుశా జాతకుడికి అది ఆఖరి జన్మ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పినప్పుడు, వక్రగ్రహములు లేని జాతకాలని, అదే విధంగా వక్రగ్రహములు ఉన్న జాతకాలని నేను పరిశీలన చేసినప్పుడు, వక్రగ్రహము లేని జాతకులకి కష్టమైన సుఖమైనా సరే ఫలితాలు చాలా తొందరగా వస్తున్నాయి అనమాట. అంటే సపోజ్ వాళ్ళకి ఒక చిన్న కాలు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అంటే గడప ఏదైనా తన్నుకున్నారు అనుకోండి, వాళ్ళకి వెంటనే బొట్టన వేలు లేదా మరొక వేలు విరిగిపోయేటట్టుగా ఉంటుంది. అదే వక్రగ్రహం ఉన్న జాతకులకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళు చాలా చిన్న చిన్న దెబ్బలతో బయటికి రావడానికి అవకాశం ఉన్నట్టుగా నేను గమనించడం జరిగింది. ఇది ఎందుకు అవుతుంది అంటే, మరొక జన్మ ఉండడం వల్ల కర్మ అనేటువంటిది నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ తప్పించుకున్న వచ్చే జన్మలో వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉంది. అదే వక్రగ్రహము లేని జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక చూస్తే, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒక 10 నిమిషాలు కనుక వాళ్ళు హ్యాపీగా ఉంటే 11వ నిమిషంలో వాళ్ళు ఏదో దాంతో బాధపడడం జరుగుతుంది. మళ్ళీ ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అంటే వాళ్ళకి నెక్స్ట్ జన్మ లేకపోవడం వల్ల అది మంచి ఫలితమైనా చెడు ఫలితమైనా సరే ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా నేను చాలా చాట్లు చెక్ చేయడం జరిగింది. సో అదే విధంగా గ్రహాలు ఏవైతే వక్రంలో ఉన్నాయో, ఉదాహరణకి గురు భగవానుడు కనుక వక్రంలో ఉంటే కృత జన్మలో గురువుల ఎడల ఏదైనా పాపం చేసినట్టు, శుక్రగ్రహం కనుక ఏదైనా వక్రంలో ఉంటే కృత జన్మలో వేరే వాళ్ళ పరాయి స్త్రీలతోటి వీళ్ళు కొంచెం అమర్యాదగా ప్రవర్తించినట్టు, కుజుడు కనుక వక్రంలో ఉంటే అక్క చెల్లెళ్ళు లేదా అన్నదమ్ముల్ని మోసం చేసినట్టు, ఈ విధంగా అదే బుధుడు కనుక వక్రంలో ఉంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టు, శని భగవానుడు కనుక వక్రంలో ఉంటే తనకన్నా కింద స్థాయి వారిని లేదా తన దగ్గర పనిచేస్తున్న వారిని చాలా చులకన భావంతో చూడడము, వాళ్ళని హింసించడము చేయడము, ఇటువంటి ఫలితాలు వల్ల వస్తాయి అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా చూసినప్పుడు గ్రహము వక్రము అయినప్పుడు కృత జన్మలో అది ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఈ జన్మలో ఏ గ్రహం అయితే వక్రం చెందిందో దానికి సంబంధించిన పాపకర్మలు చెయ్యకుండా దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం ద్వారా దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కూడా నేను చెక్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఏదైనా ఒక గ్రహం కనుక అస్తంగత్వం అయితే, అంటే అక్కడ ఆల్రెడీ ఆ గ్రహం తన బలాన్ని కోల్పోయింది కాబట్టి ప్రత్యేకంగా ఇంక ఈ జన్మలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పాపకార్యం కానీ శుభకార్యం కానీ చేయవలసిన అవసరం లేదు. అది ఆల్రెడీ ఆ గ్రహం బలం కోల్పోయింది కాబట్టి దానిని ఉద్ధరించుకోవడానికి ఏమైనా రెమెడీస్ చేసుకోవాలి అని చూడడమే జరిగింది తప్ప కానీ మిగతా విషయాల్లో చెక్ చేసినప్పుడు మాత్రం ఈ ఫలితాలు అనేటువంటివి చాలా చక్కగా రావడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ తిరోగమన గ్రహాల మీద ఋషులకు కూడా చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. 10వ స్థానంలో కనుక కుజుడు తిరోగమనంలో కనుక ఉంటే జాతకుడిని రక్షించడానికి అవకాశం ఉంది, కానీ అధికారం నుండి పతనం అవుతాడు అని ఒక గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే రాజయోగాన్ని ఇచ్చే గ్రహం ఏదైనా కనుక తిరోగమనాన్ని కనుక ఉంటే అది ఆ రాశికి లేదా అధిపతికి కనుక ఆధిపత్యమైన గ్రహం కనుక అయితే ఖచ్చితంగా రాజయోగాన్ని ఇస్తాడు అని కూడా చెప్పడం జరిగింది అనమాట. అదేవిధంగా బృహస్పతి అంటే గురు భగవానుడు తిరోగమనంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి గురు మహాదశ వచ్చినా రాకపోయినా అతను కనుక 1, 10, 5, 9, 11 ఏళ్లలో కనుక ఉంటే, అంటే ఆ ఇళ్లలో కనుక వక్రము పొందితే మంచి ఫలితాలు ఇస్తున్నారు అని
ఉన్నదన్నమాట. కానీ ముఖ్యంగా 9, 10 ఏళ్లలో కనుక ఉంటే చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు అన్నది కూడా మనం గమనించడం జరిగిందనమాట. అదే విధంగా బలహీనతకు సమానమైనటువంటి ఈ తిరోగమనం కనుక 3, 6, 8 అయినటువంటి దుస్థానాల్లో కనుక పడితే కొంతవరకు జాతకుడు కళంకాన్ని ఎదుర్కోవాల్సి కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా చూసినప్పుడు గ్రహము తిరోగమనంలోకి మారిన రోజుని అవి సాధారణంగా స్థిరంగా ఉంటాయన్నమాట. అదే విధంగా మనం ఇప్పుడు శని భగవానుడు వక్రము లేదా గురు భగవానుడు వక్రము అవుతున్నారు అన్నప్పుడు ఇది కూడా ఒకసారి ఇండివిజువల్ గా చెక్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని మధ్యలో ఆగిపోతుంది. అది మళ్ళీ చేయడానికి ఆ గ్రహం తాలూకా పర్మిషన్ మనకు కావాలి, లేదా దాని తాలూకా బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు మనకు కావాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ గ్రహాలు అంటే జాతకుడు జన్మించినప్పుడు వక్రంలో ఉన్న గ్రహాలు జాతకుడు జన్మించాడు కాబట్టి కాలచక్రం తిరగకుండా ఆగిపోదు కాబట్టి జాతకుడు మిగిలిన జీవితంలో కూడా గ్రహాలు వక్రంలోకి వస్తూ ఉంటాయి కాబట్టి ఏదైతే పని ఆగిపోయిందో అంటే ఉదాహరణకు మీరు చూసుకుంటే కుంభంలోంచి మీనంలోకి శని భగవానుడు వెళ్ళి 3 నెలలు అవుతోంది. సో కుంభంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన పనులు ఏవైనా కనుక ఆగిపోయి ఉంటే అంటే ఏదైనా వివాహాలు కానీ ఏదైనా బిజినెస్లు కానీ ఇలాంటివి ఏమైనా ఆగిపోయి ఉంటే వాటిని మళ్ళీ మరొక్కసారి ఆశీర్వదించడానికి శని భగవానుడు వక్రగతిలోకి వచ్చారు అని చెప్పి భావించడం కూడా చాలా ఉత్తమం అన్నమాట. అంటే ఏదైనా ఒక పని సగంలో ఆగిపోతే ఒక జాతకుడికి అంటే ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇద్దాము అంటే మనకి ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు చూడండి, ఎవరైనా ఫెయిల్ అయితే వెంటనే రీవాల్యుయేషన్ పెట్టుకోవడానికో లేకపోతే వెంటనే 1 month లో ఎగ్జామ్ రాసుకుంటూ గవర్నమెంట్స్ మనకి ఎలాగైతే పర్మిషన్స్ ఇస్తున్నాయో గ్రహాలు కూడా మనకి ఆ విధంగా పర్మిషన్స్ ఇస్తున్నాయి అని కనుక భావించగలిగితే వక్ర గ్రహాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే ఏ కర్మ అయితే పెండింగ్ ఉండిపోయిందో అది వెంటనే క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఆ దశ వెళ్ళిపోయే లోపల ఆ జాతకుడికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహము వక్రం అవ్వడం వలన ఒక్కొక్కసారి ఫలితాలు కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి కూడా చాలా అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ గ్రహము వక్రం అవుతోంది, ఏ ఇంట్లో వక్రం అవుతోంది అన్నది గమనించాలి. సో దాన్ని బట్టి అక్కడ ఫలితాలు. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా నేను గమనించడం జరిగింది. ఏదైనా గ్రహము వక్రంలో ఉన్నప్పుడు వెనక దృష్టి ఉంటుంది అని చెప్పినప్పుడు మా గురువు గారు సుందరం గారితో కూడా నేను ఇది డిబేట్ చేసినప్పుడు ప్రయత్నించి చూడు అని చెప్పి వదిలేశారు ఆయన. ఇది నా కేవలము నా స్వంత అనుభవం మాత్రమే గురువులు అందరి ముందు పెడుతున్నాను. దీని మీద ఇంకా పరిశోధన జరగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీనంలో ఉన్న శని భగవానుడు వక్రం అయ్యారు కాబట్టి అంటే వెనక చూపు ఉంది అని కనుక మనం భావిస్తే ఆయనకు ఉన్న 3వ దృష్టితోటి మీనం నుంచి మీనము మేషము వృషభాన్ని చూస్తారా లేకపోతే మీనము కుంభము మకరాన్ని చూస్తారా? ఎందుకంటే వెనక 3వ దృష్టి వేసుకున్నప్పుడు కూడా కొన్ని ఫలితాలు జరగడం అనేటువంటిది జరిగిందనమాట. సో అందుకని చెప్పి వక్రంలో ఉన్న గ్రహము రుజుమార్గ గతినే కాకుండా వెనక ఇంటి గతిని కూడా మనం లెక్క వేసుకొని విశేష దృష్టిలతో కనుక ఫలితాలు చూడొచ్చా? ఎందుకంటే ఇది నేను ఒక గ్రంథంలో కూడా ఒక చర్చలో జరిగినప్పుడు అంటే కొంతమంది ఋషులు అయితే దాన్ని అంగీకరించలేదు అని నేను చదవడం జరిగింది. కానీ ఋషులు అంగీకరించకపోయినా కాలమాన పరిస్థితులను బట్టి అప్పుడు ఉన్న దానికి ఇప్పుడు మనం అన్వయించుకుంటున్న వాటికి కూడా ఫలితాలు ఒక్కొక్కసారి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అది నిజంగా మనం అనుకుంటున్న దానికి వస్తున్నాయా లేకపోతే ఇంకేదైనా దానికి ఏమైనా సంబంధం ఉందా అన్నది కూడా దయచేసి గురువులు ఎవరైనా సరే ఇది నా సందేహము. అయితే కొన్ని చోట్ల మాత్రం ఫలితాలు నాకు చాలా చక్కగా వచ్చాయి. అంటే ఇప్పుడు శని భగవానుడు 3వ ఆస్పెక్ట్ వృషభం మీద కాకుండా మకరం మీదకి తీసుకుంటే ఫలితాలు అవుతున్నాయి అన్నమాట. సో అదే విధంగా ముఖ్యంగా శుభగ్రహాలైనటువంటి గురు భగవానుడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కనుక వక్రంలో ఉంటే కనుక ఎవరికైనా సంబంధాలు కుదిరి ఆగిపోయినా లేదు కొంచెం పెళ్లిళ్ళు దగ్గరికి వచ్చి ముహూర్తాలు లేవని చెప్పి ఆగిపోయిన సందర్భాలు ఈ గ్రహాలు ఎప్పుడైతే వక్రం చెందుతున్నాయో ఆ ఇన్సిడెంట్స్ ఆ సంబంధించిన కార్యక్రమాలు అవ్వడం కూడా గమనించడం అనేటువంటిది చాలా జరిగిందనమాట. ఈ విధంగా చూసినప్పుడు మంత్రేశ్వరుడు తన ఫలదీపికలోని వక్రాం గతే స్వచ్ఛ ఫలం విద్ధాత్ సంబంధిచార్చ గతోపి కండహ అంటే తిరోగమనంలో ఉన్న గ్రహము శత్రురాశి లేదా అతని బలహీనతలో ఉంచబడినా కూడా ఉన్నతమైన గ్రహం యొక్క ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అదే జాతకతత్వం యొక్క పండిత రచయిత అయినటువంటి శ్రీ మహాదేవ్ ఏమన్నారంటే శుభ వక్రాజ్య రాజ్య యర్ష పాపవ్యస హానిద్వ అంటే తిరోగమన గ్రహం స్థానము మరియు సంపదను ఇస్తుంది. అయితే వక్రిలో పాపి దుఃఖాన్ని నిరాశ లేదా వైఫల్యాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా పునశ్చాంద్రాత్య పత్న సర్వసంఖ్యే అఖిలే శుభే నైసర్గికే బర్వేత్ శ్రేయోనోధయోగ అధికారద అంటే ఇక్కడ అలాగే షోడశో సోకి అనేటువంటి రచయిత సర్వే నైసర్గికే శుభే త్రిషదాయాస్పద స్థితే యోగ అంటే 3, 6, 11 గృహాలలో ధనం వృద్ధికారకం అవుతుంది. అలాగే 1, 4, 7, 10, 5, 9 గృహాలలో కనుక
శుభగ్రహాలు కనుక వక్రము చెందితే దీర్ఘాయువుకు మంచిది. అదేవిధంగా పాపగ్రహాలు కనుక ఇక్కడ వక్రము చెందితే చెడు ఫలితాలు వస్తాయి అని చెప్పి కూడా ఋషులు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఒక గ్రహము ఎప్పుడైనా వక్రము చెందుతోంది అంటే అది జాతకుణ్ణి ఆశీర్వదించడానికి జరుగుతోంది అని భావించి, తద్వారా ఆ వక్రగ్రహ దృష్టి ఏ ఏ గృహాల మీద పడుతోందో అక్కడికి మీకు ఉన్న పెండింగ్ వర్క్స్ కనుక మీరు చేసుకోవడానికి దీన్ని ఆ కాలాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకుంటే వక్రగ్రహం కూడా మంచి ఫలితాలు మనం పొందవచ్చు అన్నది నా పరిశోధనలో తేలిన అవసరం అన్నమాట. సో గురువుగారు, ఇదండి ఇవాళ నా మొట్టమొదటి మీ దాంట్లో జ్యోతిర్వాణి. ఏదైనా ఉచ్చారణ దోషాలు కానీ భావ దోషాలు కానీ ఏమైనా ఉంటే పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు. అవన్నీ కూడా జ్యోతిర్మాత చూసుకుంటుంది, ఎవరు దాన్ని అసెస్ చేసేవాడు లేరు. చాలా మంచి సమాచారం, వక్ర గ్రహాల మీద మంచి సమాచారం ఇచ్చారు. సాధారణంగా ఇంత విషయాలు మనకి ఎక్కడ లభించవు, మీ పరిశోధన కారణంగా ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. మీరు వీలైతే ఇదే మ్యాటర్ ని ఒక ఆర్టికల్ గా ఇస్తే మనం జ్యోతిర్వాణిలో కూడా ప్రచురిద్దాం. అది పీడిఎఫ్ ఉంది గురువు గారు, నేను మీకు పంపిస్తాను, మీరు పోస్ట్ చేద్దరు. అంటే ఇంకా చాలా మంది 10 పేజీలు, మరి సమయం చాలదు కాబట్టి నేను అక్కడక్కడ తీసి చెప్పాల్సి వచ్చింది. ఆర్టికల్ పంపిస్తే పీడిఎఫ్ మీకు పంపిస్తాను గురువు గారు, మ్యాగజైన్ లో కూడా వేద్దాం. తప్పకుండా. ఓకే, మరి ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా వక్రగ్రహాలు గమనం, వక్రగ్రహాల వక్రగమనం లేదా అన్ని వివిధ గమనాలు, అష్టవిధ గతులకి సంబంధించిన తమ అనుభవాన్ని, విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకోండి. డాక్టర్ వంశీ గారి జ్యోతిర్వాణి అందరినీ మౌనంగా చేసేసిందా ఏంటి? అయ్యా, నన్ను 2 ముక్కలు షేర్ చేసుకోమంటారా? సభకు నమస్కారం. తప్పకుండా. వంశీ గారు మాట్లాడాక కాబట్టి మొదలై మిమ్మల్ని పిలవలేదు. ఇక మాకు మూగనం పట్టాల్సిందే. మేము ఆయన మాట్లాడాక ఇక మేము ఏమి చెప్పడానికి ఏమి మిగలేదు. కనీసం తెలిసింది నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి కూడా భయపడుతున్నాం కూడా. యాక్చువల్గా అంటే భయం అంటే మనకు తెలిసింది షేర్ చేసుకోవడమే. అదే భయం అంటే అలా అని కాదు, బట్ వారి విఘ్నత ముందు మన ప్రదర్శన ఏదో కుప్పిగంతులాగా ఉంటుందా అని. ఈ కార్యక్రమంలో నాకు దోషం ఉండదు, ఈ కార్యక్రమంలో పునరుక్త దోషం ఉండదు. అయితే సభకు నమస్కారం, శ్రీ గురుభ్యో నమః. సో ఈరోజు మనకి ఈ 8 టైప్స్, అంటే కొంచెం మీకు తెలుసు కదా, నేను ఇంగ్లీష్ లోనే కంటిన్యూ అవుతుంటాను అప్పుడప్పుడు, అన్యదా భావించవద్దు. 8 టైప్స్ ఆఫ్ ప్లానటరీ మోషన్స్ ఉన్నాయి. ఆ మోషన్స్ ఎట్లా ఉంటాయి అన్నది మన వంశీ గారు చాలా చక్కగా చెప్పారు. ఏ దేంట్లోనైనా కూడా రెట్రోగ్రేడ్ లో ఉన్నప్పుడు ఏ ప్లానెట్ అయినా కూడా ఈ 8 రకాలుగా వాటి యొక్క గతి ఉంటుంది అని చెప్పి. అసలు ఖగోళ శాస్త్రం మనం తీసుకుంటే ఆస్ట్రానమీ ప్రకారం మనకి 2 థీరీస్ ఉన్నాయి. ఒకటి హీలియోసెంట్రిక్, ఇంకోటి జియోసెంట్రిక్ కదా. సో హీలియోసెంట్రిక్ థీరీ ప్రకారం సౌర వ్యవస్థలో సూర్యుడు కేంద్రంలో ఉంటాడు, మిగిలిన గ్రహాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది కనుక మనం తీసుకున్న బుధ శుక్రులు అంతర్గ్రహాలు, పోతే కుజ గురు శని బహిర్గ్రహాలు. అంటే బయట గ్రహాల యొక్క కక్షలు సూర్యుని చుట్టూ భూమి కక్షకు బయట ఉంటే, అంతర్గ్రహాల కక్షలు సూర్యుని చుట్టూ భూమి కక్షకు లోపల ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఏమైతుందంటే మనం ఏమనుకుంటామంటే గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ వేరే వేరే విధమైన వేగంతో తిరగడం వల్ల కొన్ని గ్రహాల కన్నా మరికొన్ని గ్రహాలు వేగంగా తిరుగుతాయి, బికాస్ ఆఫ్ దైర్ ఆర్బిట్ అండ్ దైర్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు ఈ భూమి బహిర్గ్రహాల కన్నా వేగంగా తిరగడం వల్ల వాటిని దాటి ముందుకెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. అంతర్గ్రహాలు సూర్యుని చుట్టూ భూమి కన్నా వేగంగా తిరుగుతాయి కాబట్టి అవి భూమిని దాటి వెళ్ళిపోతాయి. అంతర్గ్రహాలు ఆటోమేటిక్ గా భూమిని దాటి వెళ్ళిపోతాయి. కానీ బహిర్గ్రహాలు ఏంటి, భూమి చుట్టూ తిరుగుతుంది వల్ల భూమి వాటిని దాటి ముందుకెళ్తుంది అని ఒక ఎగ్జాంపుల్ గా చూసుకుంటే, అంటే నేను ఏదైనా కన్ఫ్యూజింగ్ గా చెప్పినా కూడా బుధుడి యొక్క కోణీయ వేగం ఏదైతే ఉందో ఆ కోణీయ వేగం భూమి కన్నా ఎక్కువ.
అంటే బుధుడు సూర్యుని చుట్టూ తన కక్షలో తిరుగుతున్నప్పుడు భూమిని దాటి డెఫినెట్ గా ముందుకెళ్తాడు. అది మనం భూమిని చూస్తున్నాం అనుకోండి, అప్పుడు బుధుడు స్థిరంగా చలనరహితంగా, తర్వాత కొంచెం వెనక్కి వెళ్ళినట్టు, తర్వాత మళ్ళీ మామూలు స్థాయిలో ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి ఈ అంతర్గ్రహాలు సూర్యుని భూమికి మధ్యలో ఉన్నప్పుడు వక్రీకరిస్తాయి. బహిర్గ్రహాలు మరియు సూర్యునికి మధ్య భూమి ఉన్నప్పుడు బహిర్గ్రహాలు వక్రిస్తాయి అని మనం ఇదంతా యాక్చువల్ గా పెద్దలు చెప్పారు. దీస్ ఆర్ ఆప్టికల్ భ్రమ. భూమి మరియు ఇతర గ్రహాల సాపేక్ష వేగం మరియు కక్షా మార్గాల వల్ల కలిగేటటువంటి ఆప్టికల్ భ్రాంతి, ఇల్యూజన్ అనుకోవచ్చు. అందుకే మనం జియోసెంట్రిక్ థియరీ కూడా ఒక్కోసారి నమ్మవలసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ భూమి కేంద్రక సిద్ధాంతం అంటే విశ్వానికి భూమి కేంద్రంగా ఉంటుందని, సూర్యుడు చంద్రుడు అందరూ చుట్టూ తిరుగుతారని. అది కాకుండా మనం భూమిని చూస్తున్నాం కదా. సో భూమిని చూస్తున్నామంటే ఇప్పుడు ఒక మనకి వేదంలో ధర్మశాస్త్రంలో ఒక ప్రమాణం అంటూ ఉంది. ఏదైనా మనం ఒప్పుకోవాలంటే 5 రిలయబుల్ మీన్స్ ఆఫ్ గెయినింగ్ నాలెడ్జ్: ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థభక్తి, శబ్ద. వీటి ప్రకారం ఏంటంటే ఈ ప్రత్యక్షం కానీ అనుమాన ప్రకారం ఈ 2 ప్రమాణాలు తీసుకున్నప్పుడు మనము పైకి చూస్తున్నప్పుడు మరి అవన్నీ తిరుగుతున్నట్టు కనిపిస్తాయి, మనం స్టేషనరీగా ఉన్నట్టు కనిపిస్తాం. కాబట్టి ఇదే మనం తీసుకుంటూ ఈ ఒకవేళ మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటే ఈ గ్రహాల యొక్క కదలికలు ఎట్లా ఉంటాయంటే అది ఆల్రెడీ శ్లోక రూపంలో చెప్పారు. నేను మళ్ళీ అది ఎక్కువ వివరించను. డైరెక్ట్ మోషన్, కానీ డైరెక్ట్ మోషన్ లో ఏంటంటే ఉన్నప్పుడు ప్లానెట్స్ దే ఎక్స్ప్రెస్ దేర్ ఎనర్జీస్ ఇన్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ మేనర్, కన్సిస్టెంట్ గా ఉంటాయి. అందువల్ల మనకి ఆ ప్లానెట్ యొక్క మృదు స్వభావమా లేకపోతే బలహీన స్వభావమా లేకపోతే శత్రుక్త స్వభావం అన్నది మనకు తెలిసిపోతుంది. లేకపోతే రెట్రాగ్రేడ్ మోషన్, సార్ చాలా చక్కగా చెప్పారు రెట్రాగ్రేడ్ గురించి వంశీ గారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ రెట్రాగ్రేడ్ ప్లానెట్స్ ఏంటంటే దే సింబలైజ్ ఇంట్రాస్పెక్షన్. అంటే మనం అంతర్గతంగా ఎలా మనము ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వీలవుతుంది, అలాగే ఆ యొక్క ప్లానెట్ యొక్క ఎనర్జీని మన యొక్క కన్వీనియన్స్ కోసం ఎలా మనం కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ట్రాన్సిట్ టైంలో బర్త్ చార్ట్ ని కంపేర్ చేసుకుంటూ ట్రాన్సిట్స్ లో ఎలా మనము దాన్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకోవచ్చు అంటుంది. బట్ వెరీ స్లో. సరే అది తెలిసిందే, ఇది సగటు వేగం కన్నా తక్కువ వేగంగా పోతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్లో మూవింగ్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి యొక్క క్వాలిటీస్ ఏవైతున్నాయో అవి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. అవి మనకు వాటిని క్రాస్ కావాలంటే వి నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఎందుకంటే మరి టైం ముందుకే కదలదు, ఆ బాధలు పడతానే ఉంటాము. సో అందువల్ల అప్పుడు మనం కొంచెం పేషెంట్ గా ఉండాల్సి వస్తుంది. వెరీ ఫాస్ట్ మోషన్ లో శీఘ్ర అతి శీఘ్ర అయితే అది సగటు వేగం కంటే కదులుతున్న గ్రహానికి సంబంధించి ఉంటుంది. అప్పుడు ర్యాపిడ్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సడన్ గా ప్రమోషన్ రావడం, సడన్ గా డిమోషన్ రావడం, అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని విషయాలు కుటుంబ పరంగా జరగటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సరే అతి వక్రం అంటే ఎక్స్ట్రీమ్లీ రెట్రాగ్రేడ్ అంటే అప్పుడు మళ్ళీ అదే ఇట్స్ ఏ టైప్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ మనకు అప్పుడు అవసరం ఉంటుంది. వికలం ఇర్రెగ్యులర్ అయినప్పుడు అన్ప్రిడిక్టబుల్, ఇప్పుడు కూడా అసలు మనకు తెలియదు ఏం జరుగుతుందో. అన్కన్వెన్షనల్ గా ఉన్నవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. సో స్టేషనరీగా ఉన్నప్పుడు అప్పుడు కూడా మనం చక్కగా స్టేషనరీగా ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సిగ్నిఫికెంట్ పొటెన్షియాలిటీ కలిగి ఉంటాయి. తర్వాత వాటి రిజల్ట్స్ కూడా యాంప్లిఫైడ్ ఫ్యాషన్ లో మనకు వస్తాయి అని చెప్తుంది. సరే కంబస్టన్ గురించి సార్ చాలా చక్కగా చెప్పారు. అస్తంగత్వం, దహనం అన్నారు. సో అస్తంగత్వం కావచ్చు, దహనం కావచ్చు, ఏదైనా కూడా సూర్యుడికి మరీ దగ్గరగా ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ 10 డిగ్రీలు లోపల ఉంటే కనుక ఎక్కువ ఉంటుంది. 10 డిగ్రీలు దాటితే కొంచెం ఆ యొక్క ప్రభావం తగ్గుతుంది అని చెప్పి మనం భావిస్తాము. కాకపోతే ఇది కంబస్ట్ అయినప్పుడు మాత్రం జీవిత రంగంలో పోరాటం, సవాళ్ళను ఎదుర్కోవటము, ఇబ్బందులు ఇవన్నీ మనకు ఉంటాయి ఒక వ్యక్తి మీద, ఒక జాతకుడి మీద. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు గురువు
గురువు గురించి ఒక్కసారి నేను మాట్లాడతాను. సార్ చెప్పారు, వంశీ గారు మన ఈ రత్నాకర భావత్ రత్నాకరం ప్రకారం గురుడి పొజిషన్ ఎట్లా ఉంది ఇప్పుడు. అది ఈ పరిస్థితుల్లో గురుడు యాక్చువల్ గా జెమినీలోకి 14th May 2005 నాడు వచ్చాడు. 14th May నాడు జూపిటర్ జెమినీలోకి వచ్చారు. అప్పుడు సన్ 30 degrees ఏరీస్ లో ఉన్నారు, లాస్ట్ డిగ్రీస్ లో ఉన్నారు. అంటే 15th నాడు ఆయన తారస్ ఎంటర్ అయ్యారు. ఏరీస్ నుంచి సన్ కేమ్ టు తారస్. తారస్ కి వచ్చినప్పుడు జూపిటర్ కి ఏమైతుంది, అది సెకండ్ హౌస్ ఫ్రమ్ ది సన్ అవుతుంది కదా. సెకండ్ హౌస్ ఫ్రమ్ సన్ అయింది కాబట్టి మనం ఏమని ఉద్దేశిస్తామంటే జూపిటర్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారు అని. కానీ సన్ స్పీడ్ ఈజ్ ఫాస్టర్ దాన్ జూపిటర్ కాబట్టి ఈ సన్ ఏం చేస్తారు, 17 జూలై కల్లా క్యాన్సర్ సైన్ కి వచ్చేసారు ఆయన, అంతే కదా మరి. సో కానీ జూపిటర్ జెమినీలో ఉన్నాడు అంటే ఇంకా ఈ వెనకలే ఉన్నాడు. జూపిటర్ జెమినీలో ఉన్నాడంటే 12th పొజిషన్ లో ఉన్నట్టుగా అయిపోయింది. సో 12th పొజిషన్ అయ్యేటప్పటికి ఏమైంది, ఇంకా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో మిడ్ ఆగస్టుకి వచ్చేటప్పటికి ఇంకా 15-20 రోజుల్లో జూపిటర్ 11th ఫ్రమ్ సన్ అవుతారు. అప్పుడు సన్ లీవ్స్ ది లియో సైన్. అట్లాంటి పరిస్థితుల్లో 26 degrees దూరంలో ఉన్నప్పుడు ర్యాపిడ్ ట్రాన్సిట్ ఉంటుంది అని ఒక ఎస్టిమేషన్ 17 సెప్టెంబర్ నుంచి. 18th అక్టోబర్ నాడు జూపిటర్ క్యాన్సర్ లోకి వస్తారు. అంటే క్యాన్సర్ అన్నది ఆయనకి ఎగ్జాల్టేషన్ పాయింట్. కానీ సన్ లిబ్రాలో ఉంటారు. సో సన్ అప్పుడే లిబ్రాలోకి ఎంటర్ అవుతారు కాబట్టి అగైన్ Jupiter will be positioned almost in the 11th house from the sun. The transit exemplifies the concept of atichari, excessive motion. So ఇవన్నీ మనకు ఎందుకు అనుకుంటున్నామంటే సన్స్ పొజిషన్ రిలేటివ్ టు జూపిటర్, జూపిటర్ యొక్క ట్రాన్సిట్ కానీ జూపిటర్ యొక్క మూవ్మెంట్ కానీ రెట్రాగ్రేడ్ కానీ శీఘ్రం కానీ అతి శీఘ్రం కానీ ఇవన్నీను సన్ పొజిషన్ ని బట్టి రిలేటివ్ గా మనకు ఆధారపడి ఉంటాయి అని మనం భావిస్తాము. నవంబర్ 11, 25 తర్వాత జూపిటర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, రెట్రాగ్రేడ్ అవుతాడు. క్యాన్సర్ నుంచి మళ్ళీ జెమినీకి వచ్చేస్తారు. సో అంటే జూపిటర్ ఇన్ ఎగ్జాల్టేషన్ ఇట్ మూవ్స్ విత్ స్లో మోషన్ స్వల్ప. అందువల్ల ఆయన అప్పుడు కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఒక ప్లానెట్ డెబిలిటేషన్ లో కనుక ఉంటే ఇట్ మూవ్స్ విత్ ఏ ఫాస్టర్ మోషన్, అప్పుడు ఎఫెక్ట్స్ మైట్ బి తక్కువగా ఉంటాయి అని చెప్పి మనం ఊహించవచ్చును. నేను ఈరోజు ఇది చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనప్పటికీ రెట్రాగ్రేడ్ ప్లానెట్ కాజెస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ కమ్యూనికేషన్, ఎస్పెషల్లీ మెర్క్యూరీ రెట్రాగ్రేడ్ లో ఉంటే మరి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ అఫైర్స్ లో ఇబ్బందులు కానీ బికాస్ ఆఫ్ నోటి దురుసు వల్ల కానీ ఇవి జరగడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ మోషన్స్ అన్నది సూర్యుని యొక్క గమనం మీద ఆధారపడి ఉంటుందని మనం అందరం నమ్ముతున్నాము. సభకు నమస్కారం. నేను ఈరోజు ఇంతటితో ముగిస్తాను. మూర్తి గారు ధన్యవాదాలు. ఎప్పటిలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు. గురువు గారు ఎంవి శర్మ చాలా రోజుల తర్వాత వారి దర్శనం అవుతుంది మనకి. వారి నుంచి కూడా మనం జ్యోతిర్వాణి విందాం. ఇంకా మనకి రాజలక్ష్మి ఉన్నారు. తర్వాత వంశీ గారిని ఒక ప్రశ్న అడుగుదామని. వంశీ గారు ఉన్నారు, మరి క్లాస్ ఉందన్నారు, చెప్పండి. ఉన్నాను సార్, ఉన్నాను సార్. అదండి, ఒక గురుగారు ఒక ప్రశ్న వారిని అడుగుతున్నాను. దాని ఇందాక చెప్పినటువంటి దాని మీద. సోమనాథ శాస్త్రి గారు నమస్తే. చెప్పండి. అదే మీరు వినపడిందా లేదని నేను ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి వంశీ గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు ఈ రిట్రాగ్రేషన్ సంబంధించినటువంటి పాపగ్రహం కనుక అదే శని భగవానుడు ఉదాహరణకి మేనంలో ఉన్నాడు అంటే దాని 3rd డిగ్రీ అంటే 3వ దృష్టిలో అంటే మకరాన్ని చూస్తాడని అన్నప్పుడు రాశిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి భావాన్ని మనం తీసుకోవాల్సి వస్తుంటుందా? అదే భావంలోకి వచ్చేసరికల్లా మామూలు ఇప్పుడు మీరంటే మామూలు చెప్పారు, ఇదివరకు రాశిలో కుంభరాశిలో ఉన్నాడు అనుకోండి, భావంలోకి వచ్చేసరికల్లా మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉంటాడు.
అప్పుడు ఎక్కడి నుంచి మన 3 డిగ్రీలు మన 3వ రాశిలో వక్ర దృష్టిలో అంటే మకర రాశిలో చూస్తాడా, వృషభ రాశిని చూస్తాడా, లేకపోతే మేష రాశిని చూస్తాడా? అటే వెళ్తే దీనికి పరాశరుడు ఏం చెప్పారంటేనండి, ఏదైనా ఒక గ్రహము మొదటి 10 డిగ్రీలలో కనుక ఉంటే అది వెనక రాశి నుంచి చూస్తుంది అని చెప్పారండి. అదే 10 నుంచి 30 డిగ్రీల లోపల కనుక గ్రహము వక్రం చెందితే అది ఆ రాశిలోనే వక్రం చెందుతుంది అని పరాశరుడు చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. వెరీ గుడ్, రైట్ రైట్ అండి. ఓకే, అంటే 0 to 10 degrees మాత్రం 0 to 10 degrees ఏంటంటే అక్కడ మనకి 2.5 సంవత్సరాలు మనం లెక్క వేసుకుంటే 0 to 10 140 రోజులు వస్తుంది సార్. ఓకే, అది నేను ఆ గ్రహాలకు ఇచ్చిన ఇది కూడా ఆ 0 నుంచి 10 డిగ్రీలు ఒక్కొక్క గ్రహము తాలూకా గమనాన్ని బట్టి అది నేను 10 డిగ్రీలకి సెట్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే శ్లోకంలో ఉంది, యాక్చువల్ నేను సెట్ చేయడం కాదు, శ్లోకంలోనే ఉంది. ఓకే, అంటే 10 to 20 degrees అనేటైతే అదే రాశిని చూస్తుంది, 20 to 30 అయితే ముందు రాశి 0 to 10 degrees లో గ్రహం అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శని భగవానుడు చాలా తక్కువ 10 డిగ్రీల కన్నా లోపే ఉన్నారు. ఇప్పుడు సరే మామూలుగా కాబట్టి ఆయన వక్రం చెందారు కాబట్టి ఆయన మనం కుంభం నుంచి లెక్క వేసుకోవాలి సార్. అదే 10 నుంచి 30 డిగ్రీల్లో కనుక ఉంటే అక్కడి నుంచే వక్రం అవుతుంది, వెనక రాశికి రారు, ముందు రాశికి ఆ రాశి నుంచి కానీ ముందు రాశి నుంచి కానీ వేసుకోవాలని పరాశరుడు చెప్పడం జరిగింది. నేను అడిగిన నా డౌట్, నేను గురువులందరినీ నేను అడిగింది ఏంటంటే, వక్రము అన్నప్పుడు మనం వెనక గది అనుకుంటాం కాబట్టి ఇప్పుడు 10 డిగ్రీల కన్నా లోపలే ఉన్నారు కాబట్టి అది మకరంకి వచ్చినప్పుడు అంటే కుంభంలో వచ్చినప్పుడు కుంభము మకరము ధనస్సును చూస్తున్నట్టు మనం అనుకోవాలా, లేకపోతే మకరము కుంభము మేషాన్ని చూస్తున్నట్టు అనుకోవాలా అన్నది నా డౌట్. నాకు 2 చోట్ల ఫలితాలు వస్తున్నాయి. అంటే ముఖ్యంగా విశేష దృష్టిలో ఉన్న గ్రహాల దగ్గర మాత్రమే. ఎందుకంటే మిగతాది 7th ఆస్పెక్ట్ ఏది తీసుకున్నా అది ఇది ఒకటే అవుతుంది. అక్కడి నుంచి 7th ముందుకైనా వెనక్కి వేసుకున్నా ఏదైనా అదే 7th హౌస్ అవుతుంది. కానీ విశేష దృష్టిలో ఉన్న గురుడు, కుజుడు, శని భగవానుడు మాత్రం వక్రం అవుతున్నప్పుడు ఫలితాలు తేడా రాకుండా నాకు 2 వైపుల నుంచి ఫలితాలు సమంగా వస్తున్నాయి అనమాట. అంటే పాప ఫలితాలు ఎక్కువ చూసి ప్రజంగా మీరు చేశారా, లేకపోతే శుభ ఫలితాలను అశుభ ఫలితాలను మీరు? అది అక్కడ ఆ హౌస్ రిలేటెడ్ సార్. ఇప్పుడు సపోజ్ మీకు చెప్పాలి అంటే 3 సంవత్సరాల క్రితం మీనంలో గురు భగవానుడు వక్రం చెంది ఒక 5 రోజులు మనకి స్తంభనలోకి వచ్చినప్పుడు నాకు ఎప్పటి నుంచో రావాల్సిన కొంత మొత్తం ఆయన అనుకోకుండా తీసుకొచ్చి ఆ స్తంభన రోజుల్లో నాకు పట్టుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఎగ్జాక్ట్ గా నాకు కుంభంలోని మీనంలో 29 డిగ్రీల్లో నాకు 2nd హౌస్ అంటే కుంభలగ్నము జూపిటర్ 29 degrees లో ఉన్నారనమాట. సో ఆయన అక్కడ వక్రం చెంది ఆ ఎగ్జాక్ట్ 29 degrees లో 5 రోజులు స్తంభంలో ఉన్నప్పుడు నేను అప్పటికి ఇంకా ఆయన అడిగి విసిగి చెంది వదిలేస్తే ఆ 5 రోజుల్లో 3వ రోజు ఆయన నాకు పట్టుకొచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది అనమాట. యాజ్ సెకండ్ లార్డ్. ఓకే, అదే అండి, చాలా చాలా విశేషంగా ఉంది. ధన్యవాదాలు సార్. మీరు పర్మిషన్ ఇస్తే నాకు మా క్లాస్ టైం అవుతుంది. చాలా ధన్యవాదాలు సార్. నేమని ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మీరు ఇద్దరు చెప్పింది కరెక్టే, కానీ అక్కడ మీరు కరెక్ట్ పరిణామం తీసుకుంటే మీరు దాదాపు వెళ్ళిపోతారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది వంశీ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సమంగా రాదు. అది ఏ భావంలోకి వచ్చింది ఆ వక్రించిన? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది వంశీ గారు, ఒకసారి మీరు అడిగింది ఏ భావంలోకి వస్తుంది అంటున్నారు. అది గ్రహం ఏ భావంలో ఉంటే దాన్ని బట్టి కదా వచ్చేది. అట్లా కాదు, యాక్చువల్ గా భావంలోకి వచ్చేసరికల్లా మారిపోతుంటుంది అందుకు నేను చెప్పింది. అది మీరు ప్రాక్టికల్ చేస్తే అది మీకు అర్థమైపోతుంది. మీరు ఎందుకంటే మీరు కాదు కదా, డిప్లొమాటిక్ సబ్జెక్ట్ లో బాగా అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి మీకు అది పెద్ద సార్. ఇప్పుడు వంశీ గారు నేమారు చెప్పిన మీరు దాన్ని ఒక్కసారి భావం చెప్పుకుంటాం కదా మనం. మీది వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, నేను వారికి ఫార్వర్డ్ చేస్తాను, మళ్ళీ మీ క్లారిటీ అందరికీ ఇస్తాను. ఆయన నాకు టచ్ లోనే ఉంటారు సార్, పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఓకే ఓకే, అక్కడ తీసుకోండి. సో థ్యాంక్ యూ గురువు గారు, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శాస్త్రి గారికి, మిగతా గురువర్యులందరికీ కూడా నా పాద ప్రమాణాలు. ఇలాగే జ్యోతిర్వాణి వినిపిస్తూ ఉండండి. తప్పకుండా సార్, తప్పకుండా సార్, మీ అభిమానం. ఉంటాను గురువు గారు. హలో సార్, ఇప్పుడు వినపడుతుందా? రాజలక్ష్మి గారు నమస్కారం అండి. శాస్త్రి గారు ఇప్పుడు వినపడుతుందా? మొదలు పెట్టండి. గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ, పెద్దలకి, గురువులకి అందరికీ నా నమస్కారం. ఈ రోజు మీరు ఇచ్చిన టాపిక్ సింపుల్ గా చెప్పేదైతే కాదు సార్.
ఎందుకంటే ఇది ఇది చదవడానికి, చెప్పడానికి కూడా మనకి ఈ ఇది టైం చాలా తక్కువ ఉంటది. ఒకటైతే ఏంటంటే కొంచెం నాకు సిద్ధాంత జ్యోతిషంలో నాకు అనుభవం తక్కువే. నేను ఎక్కువ దీంట్లో ప్రాక్టికల్‌గా వర్క్ చేయలేదు కానీ, దీన్ని నేను సంహితలో అన్వయించి ఎక్కువ చేస్తూ ఉంటాను. ఎందుకంటే బుధుడిది మనది ఎలాంగేషన్ ఉంటది కదా! మెర్క్యూరీది గ్రేటెస్ట్ ఎలాంగేషన్ వచ్చినప్పుడల్లా అంటే సూర్యుడికి, బుధుడికి అంతర్వృత్త గ్రహాలైతే ఏవైతే ఉన్నాయో శుక్రుడు, బుధుడు సూర్యుడి నుంచి ఎన్ని డిగ్రీల వరకు ఎళ్ళగలవు అంతవరకే మనం చూస్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది ఆ ఎలాంగేషన్ పీరియడ్ అనేది ఒకటొస్తుంది. అది నేను డేట్స్ అవన్నీ కూడా నేను నోట్ చేసి పెట్టుకున్నాను. సో, ఆ ఎలాంగేషన్ పీరియడ్ ఎప్పుడొచ్చిందంటే కరెక్ట్‌గా అందులో ఫస్ట్ మనం ఈ గతుల గురించి చెప్పుకుంటే ఫస్ట్ మనం ఆల్రెడీ ఆయన చెప్పారనుకోండి. ఇందులో వక్ర, అనువక్ర, కుటిల అనేవి మనం వక్రి అని అంటాం ఆ మూడిటిని కూడాను. మంద, మందతర, సమ, శీఘ్రతర, శీఘ్ర ఇవేమో మనం మార్గి అని అంటాం. ఇవన్నీ కూడా మన సూర్య సిద్ధాంతంలో చాలా బాగా రాసున్నదండి. అయితే ఏంటంటే సూర్యచంద్రుడు ఎలాగూ ఎప్పుడు శీఘ్రగా అంటే సదా మార్గి ఉంటారు వాళ్ళు. రాహుకేతువులు ఎప్పుడు సదా వక్రి ఉంటారు. ఈ గతి భేదాలన్నీ ఓన్లీ మనకి పంచతార గ్రహాలైన మంగళ, బుధ, గురు, శుక్ర, శనులకే మనకి వర్తిస్తాయి. సో, ఇందులో ఈ చార్టుల్లో మనకి చెప్పారు. నరపతి జయచర్యలో గూడా మీరు చెప్పినట్టే సూర్యుడి నుంచి లగ్నంలో దగ్గరలో ఉన్న గ్రహాలు అస్తమైపోతాయి. రెండో ప్లేస్‌లో ఉంటే శీఘ్రగామి, మూడోది సమగతి ఇవన్నీ మీరు చెప్పినట్టే. అయితే మరి సప్తమంలో వక్రగతి రావాలి అంటే మరి సూర్యుడి నుంచి బుధుడు సప్తమానికి ఎప్పుడు ఎళ్ళడేమో కదా! నా డౌట్ అది. ఎందుకంటే సప్తమంలో అతి వక్ర గాని అవ్వాలి అంటే మరి సూర్యుడి నుంచి బుధుడు గాని, శుక్రుడు గాని 2, 3 రాసులు మించి ఎక్కువ ఎళ్ళరు. మంగళ ఎళ్తే 4 రాసుల వరకు ఎళ్తాడు. కాబట్టి మరి వాళ్ళ విషయంలో మనం దీన్ని ఎట్లా చూడాలి అనేది తర్వాత పెద్దలు, విజ్ఞులు బహుశా నా డౌట్ క్లియర్ చేస్తారనుకుంటున్నాను నేను. నాకది అర్థం అవ్వలేదన్నమాట. అయితే ఏంటంటే నరపతి జయచర్యలో కూడా సేమ్ ఇట్లాగే చెప్పారు. కొంచెం దీంట్లో ఉదయాస్త ఫలాలు, నక్షత్ర భేదన ఫలాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. అయితే ఏంటంటే క్రూర గ్రహాలన్నీ కూడా వక్రి అయితే అతి క్రూరంగా మారతాయి. శుభగ్రహాలు అత్యంత శుభమైపోతాయి. ఇవన్నీ సేమ్ అలాగే ఉంది అందులో కూడా మనకి. అయితే ఏంటంటే ఫలాదేశం ఎలా ఇస్తాయనేయన్నీ కూడాను నేను నరపతి జయచర్య అందులోనే భద్రబాహు సంహిత మన బృహత్ సంహితలోనే భద్రబాహు సంహిత, పరాశర సంహిత అని చెప్పి వాళ్ళు వివరంగా ఇచ్చినియి కొన్ని నేను చూసానన్నమాట. సో, కొద్దిగా కొంచెం తేడా ఉన్నా కూడా ఆల్‌మోస్ట్ అన్నీ దగ్గర దగ్గర అట్లాగే ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా రోగ సమయంలో పేషెంటు కి క్రూర గ్రహంగా గనక వక్రించితే అది గనక వేధిస్తే ఆ రోగికి మృత్యువు లభిస్తది అనేది నరపతి జయచర్యలో రాశారు మనకి. అలాగే శుభగ్రహం గనక ఆ రోగికి ఆ టైంలో వక్రించి వేధిస్తే అది దీర్ఘరోగం కింద మారుతది. కానీ మృత్యువునివ్వదు. ఇది శుభగ్రహం అయితే. ఇట్లా కొన్ని మనకి నరపతి జయచర్యలో కూడా కొన్ని దొరికినియి కొన్ని పాయింట్స్ నాకు. అయితే ఏంటంటే శని శుభగ్రహాలతో ఉండి అతిచారి అయితే గనక శని యొక్క శుభ ఫలితాలు ఉండవు. శని వక్రి లేదా క్రూర గ్రహాలతో ఉంటే అశుభ ఫలితాలు ఉంటాయి. ఇది కూడా నరపతి జయచర్యలో మనకి చూడడానికి దొరుకుతుంది. అలాగే ఇప్పుడు మనకి పంచతార గ్రహాలకి కూడా అన్ని గతులు అసలు మన బృహత్ సంహిత మొత్తం కూడా గ్రహచార అధ్యాయ్. ఆ గ్రహచార అధ్యాయాలు చూస్తే మనకి అన్ని గ్రహాల యొక్క ఆ గ్రహచారాలు ఎట్లా నడుస్తాయి అనేది ఫుల్‌గా మనకి ఆ బృహత్ సంహితలో చాలా చక్కగా దొరుకుతుంది. అయితే మనం తీసుకున్న ఈ 5 కూడా నేను ఓన్లీ బుధుడు, సూర్యుడు బుధుడు, మంగళ నేను చూడగలిగాను. ఇంకా గురువుదైతే సంవత్సరాల మీద ఆధారపడి ఉంటది. శుక్రుడు వీధులని, తర్వాత శనిదొచ్చేసి నక్షత్రాల మీద వాళ్ళ చారాలుంటాయి. అవి సింపుల్‌గా నేను చూసినియి. అయితే మనం ఫస్ట్ మెయిన్ ఏంటంటే మంగళ గ్రహానిది ఎట్లా ఉంటది? అది బృహత్ సంహితలో చెప్పిందేంటంటే ఉదయాస్తాలు మెయిన్ వక్రి. ఈ 3 చూస్తాం మనం. ఉదయించిన తర్వాత కుజుడు గోచార వశంలో ఏ నక్షత్రంలో ఉదయించాడో ఆ నక్షత్రం నుంచి 7, 8, 9 నక్షత్రాల్లో ఒకవేళ వక్రిస్తే ఆయన్ని అప్పుడు ఉష్ణముఖం అంటారు. అలాంటప్పుడు కుజుడు ఉదయించిన తర్వాత నుంచి తిరిగి అస్తమించే వరకు కూడా
అగ్ని మీద ఆధారపడే కార్యం చేసే పనులు వాళ్ళకి, తర్వాత సామాన్య ప్రజలకి కష్టం ఉంటది అనేది ఇందులో మనకి తెలుస్తుంది. అలాగే ఇంకోటి అశ్రుముఖం, అంటే మంగళకి పంచముఖ భౌము అని చెప్పారు. భౌమ ఫలం పంచముఖాలు, 5 ముఖాలే చెప్పారు మనకి ఇక్కడ. అయితే ఉదయ నక్షత్రం నుంచి అసురుముఖం ఏంటంటే 10, 11, 12 నక్షత్రాల్లో కుజుడు వక్రిస్తే గనక అప్పుడు ఆ కుజుడు ఉదయించిన కాడి నుండి అస్తమయం అయ్యే వరకు కూడా రసాల నాశనం, అంటే ద్రవ్య పదార్థాలు, రసాలకు సంబంధించిన వస్తువులు అవన్నీ నాశనం, ఆహార పదార్థాల్లో ప్రదూషణ ఏర్పడి రోగాలు వ్యాపిస్తాయి అనేది మనకి ఫలితం కనిపిస్తుంది. అలాగే వ్యాళముఖం, ఇది ఈ ఉదయ నక్షత్రం నుంచి, అంటే కుజుడు ఉదయించిన నక్షత్రం నుంచి 13, 14 నక్షత్రాల్లో వక్రిస్తే గనక దాన్ని వ్యాళముఖం అంటాం. అప్పుడు అది ప్రజల్లో అడవి జంతువుల భయం కలిగిస్తుంది, వాటి వల్ల ప్రమాదాలు కలిగిస్తుంది. సడన్ గా గ్రామాల్లోకి జంతువులు రావడం, అట్లాంటి భయాలు కలుగుతాయి. కానీ ఆ టైము సుభిక్షంగా ఉంటుందని రాశారు. అంటే కొన్ని మంచి కూడా ఉన్నాయి అందులో. అయితే ఏంటంటే ఈ ఫలాదేశం అనేది అస్తకాలంలో మాత్రమే, అంటే అస్తకాలం లోపే ఉదయించిన దగ్గర నుంచి అస్తమయం అయ్యే మధ్యలోనే ఈ ఫలితాలు లభిస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. ఆ రుధిరముఖం 4వది. రుధిరముఖంలో ఏంటంటే కుజుడు ఉదయించిన తర్వాత 15, 16 నక్షత్రాల్లో వక్రిస్తే గనక రుధినాననం. అయితే ఈ వక్రకాలంలో ముఖరోగాలు, భయంకర వాతావరణం, సుభిక్షత, మంచి కూడా సస్యవృద్ధి కూడా ఉంటది. అసిముసల ముఖం, ఇది ఉదయించిన నక్షత్రం నుంచి 17, 18 నక్షత్రాల్లో వక్రిస్తే గనక ఆ వక్రకాలంలో దొంగల భయం, వర్షాలు తక్కువగా ఉండటం, యుద్ధాలు, అల్లర్లు ఇట్లాంటివి మనకి చూడటానికి కనిపిస్తాయి. అట్లాగే ఇంకొక అంటే చాలా ఉన్నాయండి గ్రహచారం అధ్యాయాలు, అందులో చాలా ఉన్నాయి. నేను ఓన్లీ చిన్న చిన్న పాయింట్స్ మీకు చెప్పడానికి తీసుకున్నాను నేను. మీరు ఇవన్నీ వివరంగా కావాలంటే బృహత్ సంహిత తీసి మన గ్రహచార అధ్యాయాలు చూసుకుంటే అందరికీ అన్ని వివరాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఏంటంటే నక్షత్ర యోగంతో పాటు ఉదయించడం, వక్ర ఫలం, ఇవి కూడా ఎలాగంటే సపోజ్ ఒకటే నేను ఉదాహరణ తీసుకున్నాను. ఒకవేళ కుజుడు పుబ్బా నక్షత్రం, ఉత్తర ఫాల్గుని నక్షత్రాల్లో గోచారం చేస్తూ ఉదయించి తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రంలో కనుక వక్రించి మళ్ళీ రోహిణి నక్షత్రంలో పునః అస్తమిస్తే అప్పుడు ఉత్పాతాలు, పృథ్వీ, అంతరిక్షం, మళ్ళీ దానికన్నా ఇంకా పైనున్న లోకాలు, వాటి వల్ల మనకి ప్రమాదాలు, భూమి మీద భూలోక వాసులకి ఇబ్బందులు, ఇవన్నీ కూడా పరాశర సంహితలో పరాశరుడు చెప్పినవి అన్నమాట. చెప్పాడు అని మనకి ఆయన పరాశర సంహిత నా దగ్గర అయితే లేదు, ఇది బృహత్ సంహితలో ఆయన కోట్ చేశారనమాట. ఆ తర్వాత ఇట్లాగే ఇంకా కొన్ని చూసుకుంటే నేను ఒకప్పుడు 2024 మార్చి 25న మనకి ఉజ్జయిని మహాకాళేశ్వర మందిరంలో భస్మారతి ఇచ్చే టైంలో ఆ గుల్లాలు చల్లితే అగ్ని ప్రమాదం, మంటలు ఏర్పడి 11 మంది పురోహితులు అక్కడ పూజ చేసే పంతులు గారులు అగ్ని ప్రమాదానికి గురయ్యారు. అది 2024 మార్చి 25 అన్నమాట. అయితే ఆ టైంలో నేను దీని మీద కొంచెం స్టడీ చేశాను. అప్పుడు ఇదే గురువు ఉదయించిన నక్షత్రం, అస్తమించిన నక్షత్రం మధ్యలో ఇది కరెక్ట్ గా లేకపోతే ఇట్లాంటి ప్రమాదాలు, ముఖ్యంగా అర్చకులకి ప్రమాదాలు అనేది దాంట్లో రాసుంది. అప్పుడు కరెక్ట్ గా దానికి మ్యాచ్ అయిందనమాట. ఆహా, ఇలా కూడా చూడొచ్చా అని. అంటే మా గ్రూప్ లో ఇది జనరల్ గా నేను చేసుకున్న ఒకటి ఇదనమాట. నా కోసం నేను చూసుకుని ఇది నేను ఉజ్జయినిలో నేను చెప్పాను కూడా. నేను 24లో ఇది జరిగింది. సో అదే సంవత్సరం నవంబర్ లో ఉజ్జయినిలో నాకు జైమిని మహర్షి అవార్డు ఇవ్వడానికి పిలిచారు విక్రమాదిత్య యూనివర్సిటీ వాళ్ళు. అక్కడ నేను ఇదే పాయింట్ చెప్పాను. ఇన్ని ప్లేసులు ఉండగా ఉజ్జయిని మహాకాళేశ్వర మందిరంలోనే ఎందుకు జరిగింది అంటే అప్పుడు కూర్మ చక్రం ఉపయోగించి చూడాలి మనం అనేది నేను అక్కడ వాళ్ళకి, అంటే గ్రహ గోచారాలు చూస్తూ కూర్మ చక్రం ప్రకారం ప్లేసులు చూస్తే అప్పుడు మనం ఆ పాయింట్ కి రీచ్ అవ్వగలుగుతాము అనేది కొద్దిగా ఒక హింట్ లాగా మనకు అనిపిస్తుంది ఇక్కడ. ఆ త్రోవలోనే నేను నడుస్తున్నాను, అదే మీకు కూడా పంచుకుందాం మీతోటని చెప్తున్నాను అనమాట. సో అట్లాగా ఇప్పుడు రీసెంట్ గా మే 5వ తారీఖున కూడా మళ్ళీ మహాకాళేశ్వర మందిరంలోనే షార్ట్ సర్క్యూట్ అయింది. అక్కడే ఎందుకు అవుతుంది? పూరి జగన్నాథ్లో కూడా జెండా, అది కూడా అపశకునం అని చెప్పి అప్పుడు మనకి టీవీల్లో న్యూస్ల్లో కూడా విన్నాం.
అప్పుడు ఈ గ్రహాల చారాలు గనక మనం గ్రహచారాల్ని చూస్తే సంహితలో ఏమైతే రాశారో చాలా కరెక్ట్ గా అవన్నీ మనకి మ్యాచ్ అవుతున్నాయి. మొన్న అగ్ని ప్రమాదం జరిగింది, మన ఫ్లైట్ క్రాష్ అయింది కూడా. ఆ రోజున బుధుడిది ఎలాంగేషన్ నేను చూశాను అనమాట. జస్ట్ అదే రోజు బుధుడిది గ్రేటెస్ట్ ఎలాంగేషన్, అంటే జనరల్ గా అది అతనిది 18 నుంచి 28 వరకు ఎలాంగేషన్ ఉంటది. అంటే హైయెస్ట్ ఎలాంగేషన్ 28 డిగ్రీల వరకు వెళ్ళాడు. అప్పుడు అది తెల్లవారుజామున ఆయన రాత్రి తెల్లవారుజాము టైం ఐఎస్టి చూసుకుంటే మనకి రాత్రి టైం అది. అయితే మనకి మన ఇండియాలో మధ్యాహ్నం జరిగింది అది మనకి. ఏది సారీ పెహల్గాం అటాక్, విమానంది కాదు. ఈ బుధుడిది ఎలాంగేషన్ మర్నాడు, అదే రోజు, మర్నాడు కూడా కాదు, అదే రోజు సాయంత్రం కాశ్మీర్ లో పెహల్గాం అటాక్ అయింది. సో అది సరిగ్గా అదే డేట్. అది ఐఎస్టి టైం వచ్చి రాత్రి బుధుడిది ఎలాంగేషన్ నేను చూశాను. తెల్లారి మనకి ఇది పెహల్గాంలో సాయంత్రం జరిగింది ఇది. సో దీనికి కూడా ఏమైనా సంబంధం ఉందా అనేది నేను కొంచెం శుక్రుడిదిను బుధుడిది కూడా ఆ ఎలాంగేషన్ అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. రాబోయే రోజులు ఇది రాసి పెట్టుకున్నాను, ఎప్పుడెప్పుడు ఈ బుధుడిది ఎలాంగేషన్ వస్తుంది. ఏప్రిల్ 22, జూలై 4 వచ్చింది, కానీ జూలై 4న బాగా ఫ్లడ్స్ వచ్చినాయి. జూలై 4 ఆ టైంలో ఫ్లడ్స్ వచ్చి టెక్సాస్ అవన్నీ చాలా వరకు ఫ్లడ్స్ వల్ల వచ్చిన విపరీతాలన్నీ మనకి జూలై 4 తర్వాత జరిగినాయి అనమాట. మళ్ళీ ఆగస్టు 19న ఒకటి ఉంది బుధుడిది ఎలాంగేషన్. అట్లాగే శుక్రుడి కూడా ఉన్నాయి. జూన్ 1న వస్తే జూన్ 12న ప్లేన్ క్రాష్ అయింది. సో దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అనేది నేను డైరెక్ట్ గా ఉందని అయితే ప్రస్తుతం నేను చెప్పలేను. నేను ఆ రూట్ లో కొద్దిగా స్టడీ చేస్తా ఉన్నాను. అందుకని చెప్పి మీరు కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా మీరు కూడా స్టడీ చేస్తే అందరం కలిపి ఏదైనా హెల్ప్ అవుద్దని చెప్పి నేను ఈ పాయింట్ మీకు చెప్తున్నాను అనమాట. సో ఇట్లాగా ఈ గ్రహాల యొక్క ఇవి ఇంకా ఈ శుభగ్రహాలు, క్రూర గ్రహాలు ఉచ్చి నీచాల్లో ఉంటే వాటి బలాన్ని బట్టి, స్థానాన్ని బట్టి, భావాల్ని బట్టి వాటివన్నీ ఎట్లా ఉంటాయి అనేది ఇండివిజువల్ గా ప్రతి ఒక్కళ్ళు మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే నేను అదే షష్టమంలో గనక అతివక్ర గతి అయ్యేలా అయితే మరి బుధుడికి సూర్యుడికి బుధుడు ఎప్పుడు షష్టమంలోకి రాడు కదా. మరి అలాంటప్పుడు మనం దాన్ని ఆ ప్లేస్ ని పట్టుకోలేం కదా, అక్కడ అది మనకి మ్యాచ్ అవుతుందని నా అభిప్రాయం. ఆ తర్వాత ఏంటంటే ఇంకా గురుమౌఢ్యమి, అస్తమి, ఇంకా గురువుది ఇంకా నేను ఇంకా పూర్తిగా స్టడీ చేయలేదు, శుక్రుడిది పూర్తిగా చేయలేదు, శనిది కూడా చేయలేదు. ఆ నక్షత్ర ఫలాలు అవి చాలా పెద్ద చాప్టర్స్ ఇవన్నీ కూడా. కాకపోతే మళ్ళీ ఉత్తిని చెప్పేస్తే పాయింట్లు కుదరదు కదా, దానికి మ్యాచ్ అయ్యేది ఇన్సిడెంట్ ఉంటేనే నేను చెప్తాను, లేకపోతే అది వేస్ట్ అని చెప్పి నేను చెప్పను. సో అందుకని చెప్పి ఎక్కడెక్కడ వైల్డ్ ఫైర్స్ అయినాయి, తర్వాత మెక్సికోలో జరిగినాయి కానీ, కాలిఫోర్నియాలో కానీ, ఇట్లా అవన్నీ కూడా చూస్తూ వస్తున్నాను నేను. 2023లో కూడా నేను అవి కూడా స్టడీ చేశా. 2023, 24 2 సంవత్సరాల్లోనూ ఈ పంచతార గ్రహాలు మనం ఉదయాస్తాలు 2 ఫస్ట్ మనం సంహిత చూడాలంటే ఈ పంచతార గ్రహాలవి 1 year బిఫోర్ మనం ఉదయాస్తాలు చూసుకోవాలి. ఆ నక్షత్రాల నుంచి ఏ నక్షత్రంలో అస్తమం అవుతాడు, ఏ నక్షత్రంలో మళ్ళా పునః ఉదయిస్తాడు, మధ్యలో ఎప్పుడు వక్రిస్తాడు, ఇది తెలుసుకుంటే 6 నెలల తర్వాత ఫలితం ఉంటదా, 3 నెలల తర్వాత ఫలితం ఉంటదా, ఏం ఫలితం ఉంటది, అది అగ్ని ప్రమాదమా, భూమి ప్రమాదమా, లేకపోతే ఏంటి అనేది మన సంహితా గ్రంథాల్లో చాలా చక్కగా రాశారు. సో అది మనం దాంట్లో చూసుకోవడానికి దొరుకుతుంది అనమాట. సో ఇట్లాగా ఇప్పుడు మళ్ళీ అలాగని అన్ని చెడ్డయ్యే లేదు. మన ఇండియాలో నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడంటే ఈ 2024 మే 7 నుంచి 2024 జూన్ వరకు. ఈ టైంలో గురుమౌఢ్యమి ఉందా, శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి టైం ఇది. సో ఇలా మౌఢ్యం టైం కూడా మనం నోట్ చేసుకుంటే ఆ మూఢమిలోనే అన్ని అసలు ఏం జరుగుతున్నాయి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే చాలా ఉన్నాయి, మనం చదవాలంటే ఎన్నో ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న పాయింట్స్ మనం ఒక్కొక్కసారి మనకి అట్లా క్లిక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మరి 2023 కనుక నేను చూస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం గురుమౌఢ్యమి అష్టమి టైంలో ఆయన ఎక్కడెక్కడ వక్రించారు, మీనం నుంచి మేషానికి గోచారం చేస్తూ ఏప్రిల్ నుంచి ఎప్పటి వరకు ఆయన ఉదయం అస్తమం వక్రించారు, ఇవన్నీ చూసుకుంటే ఆ టైంలో హిస్టారిక్ టోర్నాడోలు అవుట్ బ్రేక్ అయినాయి. ఎక్కడ యుఎస్ఏలో 147 టోర్నాడోలు వచ్చినాయి ఆ సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరం భూకంపాలు చాలా ఎక్కువ వస్తున్నాయి మనం నోట్ చేసుకుంటే కనుక. అట్లాగే 2019 కరోనా వచ్చే టైంలో కూడా టోర్నడోలు
భూకంపాలు చాలా ఎక్కువ వచ్చినాయి. సో మనం అవి కూడా నోట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే యుద్ధం ఎప్పుడు వచ్చినా, యుద్ధం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వైరస్ వస్తది. ఇది నా అబ్జర్వేషన్. ఎందుకంటే యుద్ధాలు వచ్చినప్పుడు రక్తంతోటి భూములు తడుస్తాయి. అప్పుడు తడిసినప్పుడు ఆ వైరస్ అనేది పొడుద్ది. ఇప్పుడు భూకంపాలు వచ్చినాయి, ఎంతో మంది ఆ శవాలుగా మారి చనిపోయారు. వైరస్లు ఆల్రెడీ అక్కడ ఉంటాయి. సో అది ఆటోమేటిక్ గా ఒక ప్రమాదాలు, నేచురల్ కెలామిటీస్, డిజాస్టర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఈ 2026లో మనకి వైరస్ అనేది ఏదో ఒక టైం, నేను ఆ టైం కూడా నోట్ చేసి పెట్టుకున్నాను. ఖచ్చితంగా కొద్దో గొప్పో ఆ వైరస్ అనేది కూడా వస్తుందన్నమాట. సో ఇది మనం ఒక ప్రపంచాన్ని గనక మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోతే ఈ గ్రహాల యొక్క గతులు అంటే మనం ఒక పర్సనల్ జాతకం చూస్తున్నాం అనుకోండి, కానీ అసలు వరల్డ్ వైడ్ మన శాస్త్రం పుట్టింది దేనికంటే లోక కళ్యాణానికి. సో ఫస్ట్ మన పాయింట్ ఏంటంటే లోక కళ్యాణానికి ఉపయోగపడేది ఆ ప్రపంచానికి మనం ఏం అందించాలి అనేది మన ఫస్ట్ పాయింట్. కాబట్టి నాకు దాని మీద నేను ఎక్కువ దీన్ని చేస్తున్నాను. సో నాకు తెలిసిన ఇంతవరకు మీతో పంచుకున్నాను. ఇంకోటి ఏంటంటే బుధుడికి 7 గతులు ఉన్నాయని కూడా చెప్పారు. బుధుడికి మళ్ళీ దేవల అని ఆయన దేవల మతం వచ్చేసి మార్గి అతి వక్ర వికల ఈయన ఒప్పుకున్నాడు గాని పరాశర దాంట్లో మటుకి మీకు ప్రాకృత, విమిశ్ర, సంక్షిప్త, తీక్ష్ణ, యోగాంతిక, ఘోర, పాప ఇవి బుధుడి యొక్క చారాలు. ఈ అతిచారం ఇవి లేవు అందులో, ఈ పేర్లు పెట్టారు. ఇందులో కానీ 3 ఉన్నాయి. ప్రాకృత అనేది వెరీ గుడ్ అన్నమాట, మొత్తం అభివృద్ధి ఉంటది అదంతా కూడా. అది ఎప్పుడు ఉంటది? స్వాతి, భరణి, రోహిణి, కృత్తిక నక్షత్రాల్లో బుధుడు ఉన్నప్పుడు. ఇది చాలా సింపుల్ గా కూడా మనం తెలుసుకోవచ్చు. అట్లాగే విమిశ్ర అనే దాంట్లో అది కూడా గుడ్, అది కూడా యోగం మంచిదే. అందులో ఏంటి? మృగశిర, ఆర్ద్ర, మఘ, శ్లేషాలో బుధుడు ఉన్నప్పుడు. సంక్షిప్త ఇది మంచిదే. ఈ ఇంతవరకు యోగాలు 3 మంచివి. ఇది పునర్వసు, పుష్య, పూర్వ, ఉత్తర ఫాల్గుణిల్లో బుధుడు ఉన్నప్పుడు అంటే ఆ సంచారం ఇది బాగుంది. ఇది కూడా మనం నోట్ చేసుకుని మనం గనక అబ్జర్వ్ చేసి మనం చదువుకుంటే నిజంగా ఈ బుధుడు ఇక్కడ ఉన్నప్పుడు అయ్యిందా, అప్పుడు ఏమి ప్రమాదాలు జరగలేదా, అంటే వేరే గ్రహాల వల్ల ఏమొస్తున్నాయి కూడా మనం మళ్ళీ అవి కూడా చూసుకోవాల్సి ఉంటది. సో మిగిలినవి తీక్ష్ణ, యోగాంతిక, ఘోర, పాప ఈ మిగిలిన ఏ నక్షత్రాల్లో బుధుడు ఉంటే ఏం ఫలం ఉంటది అనేది కూడా ఈయన రాశారు. అంటే నేను కుజుడు బుధుడిది ఇద్దరిది కంప్లీట్ గా మీకు చెప్పేలాగా నేను స్టడీ చేసి అబ్జర్వ్ చేసుకున్నాను. మిగిలినవి ఏంటంటే ఒక లుక్ వేసాను అంతే, ఇంకా బాగా దాని మీద చెయ్యాలి. సో ఇంతవరకు నేను మీకు మేడం నమస్తే. మేడం నమస్తే. మీరు ఏ రెఫరెన్స్ బుక్స్ ఒకసారి బృహత్ సంహిత అన్నారు, తర్వాత మీరు చెప్పిన ఒకసారి రెఫరెన్స్ అని చెప్తారు? ఒక్క నిమిషం. ఇదిగోండి బృహత్ సంహిత. ధన్యవాదాలు. బృహత్ సంహిత నరపతి జయచర్య, అది పైన నరపతి జయచర్య. ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడే ఉంది చూపిస్తాను. మన చక్రాలు ఉండేదండి నరపతి జయచర్య. ఇంకొకటి ఉంది అద్భుత్ సాగర్ అని చెప్పి, అది హిందీలో, తెలుగులో లేదంట అది హిందీలో ఉంది. అద్భుత్ సాగర్ లో చాలా అంటే బృహత్ సంహిత లాగానే ఉంది అది కూడాను, కాకపోతే కొంచెం ఎక్కువ మహర్షులు పేర్లు అవి రెఫరెన్సెస్ మనకి ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. సో బృహత్ సంహిత మీరు చదువుకుంటే ఈ మన సంహిత ఇంకేం చదవకపోయినా సరిపోద్ది. అద్భుతం అమ్మా. అసలు వక్రించినప్పుడు గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, అవి ఉదయాస్తమాలు ఎప్పుడయ్యాయి అన్న పాయింట్ ని ఈ రోజు మనం బహిర్గతం చేశాం. సమావేశం ఏంటంటే వక్రించింది అనగానే ఆ రాశిలో వక్రించింది అన్న దగ్గరే ఉండిపోయాం గాని ఇప్పుడు ఏ నక్షత్రాల్లో వెళుతోంది అన్న విషయం ఈ రోజు ఈ పూట మీరు ఎగ్జాంపుల్ తో సహా బాగా చెప్పారు. వచ్చింది. అసలు ఉదయాస్తమయాలు ఎవరికి తెలియవు, బేసిక్ గా చాలా మందికి తెలియవు అసలు. కానీ ఉదయాస్తమయాలు ఉంటాయి, వాటికి ఇదంతా ఉంటుందని మీరు అన్నట్టుగా ఈ బుధుడికి శుక్రుడికి వాళ్ళు ఇచ్చినవి వీధులు అన్నారు. ఆ నక్షత్రాల్లో వెళ్తున్నప్పుడు, ఎందుకంటే ఇన్నర్ ప్లానెట్స్ కాబట్టి వాటికి సప్తమానికి వాటికి పోయినప్పుడు ఆ గతులు ఉండవు కాబట్టి వాటికి ఫిక్స్ చేసి పెట్టేశారు. దాని బేసిస్ మీరు అన్నట్టుగా 100% ఎలాంగేషన్ మీదే వచ్చింది. ఎలాంగేషన్ వచ్చి ఆ వ్యాకోచం అటువైపు ఎక్కువ గుంజినప్పుడు అవి అక్కడే వెళ్తాయి. ఆ నక్షత్రాల్లోనే అవి ఎలాంగేషన్ కూడా ఉంటుంది. ఆ క్రమంలో వీధులు, ఈ నక్షత్రాలు, వీటి గతులు తీక్షణ గతిలో ఉండడం, మిశ్ర గతిలో ఉండడం, ఇవన్నీ కూడా చాలా సైంటిఫిక్ గా అది ఉంది. మీరు అన్నట్టుగా అందరికీ మన మిత్రులందరూ ఈరోజు ఆ విషయాలు తెలుసుకుని
తాము కూడా తమ పరిశోధనలు చెయ్యాలి అని కోరుకుంటున్నాం. అందరికీ ప్రేరణ కలిగించిన మీకు చాలా చాలా ధన్యవాదాలమ్మా. సంతోషం అండి, సంతోషం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నమస్తే. గురువు గారు ఎంవి శర్మ గారు, తర్వాత అన్నగారు కటకం వెంకటరమణ శర్మ గారు, దయచేసి మీ జ్యోతిర్వాణి వినిపించండి. వినిపించండి గురుగారు ఎంవి శర్మ గారు. హలో, వాయిస్ వినపడుతున్నదా? హలో అన్నగారు. వినపడుతుంది. వినపడుతుంది. వినపడుతుందా? ఓకే. ఇప్పుడు ఈ రాజ్యలక్ష్మి గారు అన్ని విషయాలు బాగానే చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ ఆమెకు వచ్చిన డౌట్ వచ్చి మళ్ళీ ఫజల్ పెట్టేసింది అందరికి. సప్తమానికి బుధుడు పోడు కదా, సప్తమానికి శుక్రుడు పోడు కదా, వాళ్ళు ఎట్లా వక్రిస్తారు, ఏమిటి ఇది? అమ్మా, సింపుల్ గా మీరు అన్నీ బాగానే గ్రహించారు, కానీ ఒక చిన్న సెంటెన్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటంటే వక్రాతిచారయుక్తానాం అతిచార గ్రహాలు కూడా వక్రించిన ఫలితాలే చెప్తాయి. వక్రాతిచారయుక్తానాం పూర్వరాశి గతం ఫలం బృహస్పతేస్తు తన్నాస్తి యుక్త రాశి గతం ఫలం. ఒక బృహస్పతే ఏ రాశిలో వక్రించినా, ఏ రాశిలో అతిచారాలు ఉన్నా ఆ రాశి ఫలితమే ఇస్తాడు. మిగతా గ్రహాలు మరి వాళ్ళు కొద్దిగా గత రాశి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది కూడా 27 డిగ్రీల తర్వాత, ఒక రాశిలో 27 డిగ్రీలు దాటి వక్రించినట్టయితే మళ్ళీ ముందు రాశి ఫలితమే చెప్పాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రవి శుక్రులు బుధులు అంత దగ్గరే ఉంటారు కదా. మనకు సూత్రం చెప్పాడు సోమనాథ్ శాస్త్రి గారు. ఏమిటి? ద్వితీయో శీఘ్రగో భవేత్ అంటే అతిచారం అన్నట్టే. అలాగే ఏకాదశి ద్వాదశిలో కూడా శీఘ్రగతులే ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాలలో రవి బుధ శుక్రులకు అతిచారాలు ఎక్కువ ఉంటాయి. ఏ గ్రహానికి అంత తొందరగా రావు, అది గమనించాలి మనం. అయితే దీంట్లో కొద్ది తేడాతోటి ఏంటంటే, ఒక రాశిలో 15-20 డిగ్రీల తర్వాత వాళ్ళు అతిచారాలకు, అంటే రవిని బట్టి అతిచారాలు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇద్దరికే సంభవం. కానీ ఇన్ జనరల్ బుధ శుక్ర రవిర్మాసం మాసం మాసార్థకుజ అన్నాడు. రవి బుధ శుక్రులకు ఒక మాసకాలం పెట్టినప్పటికీ రవి యొక్క వేగంలో, రవి యొక్క దానికిలో ఆ డిగ్రీల్లో తేడా లేదు. కానీ బుధ శుక్రులు ఇప్పుడు చూడండి, మొన్న మిథున రాశిలోకి వచ్చిన శుక్రుడు 20 రోజులే ఉంటున్నాడు దాంట్లో, అంటే అతిచారలో ఉన్నాడు. అతిచార ఫలితము కూడా వక్రగతి ఫలితమే చెప్పాలి. ఇక్కడ నా డౌట్ సార్, ఒక్క నిమిషం. డౌట్ ఏంటంటే, సెకండ్ ప్లేస్ లో ఉంటే శీఘ్రగామి, థర్డ్ ప్లేస్ లో ఉంటే రాశి నుంచి సూర్యుడు నుండి తృతీయంలో ఉంటే సమగతి, సూర్యుడు నుండి చతుర్థంలో మందగతి, సూర్యుడు నుండి పంచమో సప్తమో, సూర్యుడు నుండి షష్టమో వక్రగతి అన్నప్పుడు సూర్యుడి నుండి షష్టమానికి ఎప్పుడైనా బుధుడు వెళ్తాడా అని నాకు డౌట్. బుధుడు వెళ్ళడమ్మా, బుధుడు వెళ్ళడు, కానీ ఆయన అతిచారలో ఉంటాడు కాబట్టి వక్రగతి ఫలితం. బుధుడు కూడా కొద్ది దగ్గరలో వక్రిస్తాడు, కొన్ని సందర్భాలలో ఎప్పుడు వక్రిస్తాడు. కానీ ఆయన అతిచార ఫలితాలు కూడా పొందుతాడు కాబట్టి, ఇస్తాడు కాబట్టి మనం ఒక గ్రహము కుజుడు బుధుడు శని 7-8లో ఉండే అవకాశం ఉంటది, గురువు ఉండే అవకాశం ఉంటది. అయితే అందుకే వక్రాతిచారయుక్తానాం పూర్వరాశి గతం ఫలం అన్నాడు. వక్రించిన అతిచారలో ఉన్న పూర్వరాశి ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ వక్రించిన గతం అయితే ముందు రాశి. అయితే గురువు వక్రించినప్పటికీ కూడా, గురువు అతిచారలో ఉన్నప్పటికీ కూడా అతను మాత్రం ఏ క్షేత్రంలో ఉంటాడో ఆ క్షేత్రానికి సంబంధించిన దాంట్లో ఉంటాడు. అయితే గురువు ఏ రాశిలోనైనా సరే 27 డిగ్రీలు అధిగమించి ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ముందు రాశి ఫలితాలను ఇస్తుంటాడు. ఏది ఆ గురువు అన్ని గ్రహాలకు ఉన్నది అనుకోండి ఈ సూత్రం. అయితే ఇక్కడ అసలు ఈ వక్ర అతిచారాలు ఇవన్నీ జాతక చక్రాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఎక్కువగా గోచార ఫలితాలకు ఉపయోగించుకోవచ్చు.
మరి మనము గ్రహాల యొక్క స్వరూపాన్ని ముందు దృష్టిలో పెట్టుకోవాలన్నమా. ఏ గ్రహము ఏ రాశిలో ఉంటే ఏంటి, ఎట్లా ఉంటుంది అంటే మనకు జాతక ఫలితమని కాదు, దాని స్వరూపం. ఇప్పుడు మీకేంటంటే ఉచ్చ రాశిలో స్వచ్ఛే దీప్త సమాఖ్యాతో అంటే ఇక్కడ స్వక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహము దీప్తిమానంగా ఉంటుంది. ఆ దీప్తిమానంగా ఉన్నటువంటి ఆ గ్రహం అక్కడ వక్రించినా ఫలితాలు బాగానే ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే నీచే దీన ప్రకీర్తిత అన్నాడు. ఏ గ్రహమైనా నీచ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు దీనావస్థలో ఉంటుంది. అయితే ఆ గ్రహము నీచ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు వక్రించడమో అతిచారంలో ఉంది అనుకుంటే ఆ పరిస్థితి దీనావస్థితిలోకి సంబంధించినట్టుగా చెప్పుకోవాలి. అట్లాగే ముదితో మిత్రగ్రేహస్థ, మిత్రక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహము కొద్దిగా వృద్ధాప్య స్థితి, ముదితులు మరీ వయసు మీనట్టు కాకుండా అట్లా ఉంటుంది అని. స్వస్థశ్చ మన ఉన్నటువంటి ఇట్లా ఇవన్నిటివి ఆ స్వరూపాలు ఉన్నాయి అనుకోండి. ముదిత అంటే సంతోషం, అదే సంతోషంగా ఉంటుంది. మిత్రకే సంతోషంగా ఉంటుంది, స్వక్షేత్రంలో ఉన్నటువంటిది ఆరోగ్యంగా ఉంటుంది, నీచేలో దీనంగా ఉంటుంది. అట్లా కొన్ని ఉన్నాయి అనుకోండి, నాకు జ్ఞాపకం కొన్ని వస్తలేవు కానీ ఇట్లా గ్రహస్థితి గ్రహస్వరూపాలు తెలుసుకున్న తర్వాత అతిచారాలు వీటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ దీనికి వేధలు కూడా ఉంటాయి. ఆ వేధలను వక్రించిన ఫలితం వక్ర ఫలితమే కాకుండా దానికి వేధలు శుభవేధలు ఉన్నాయా అశుభకర వేధలు ఉన్నాయా ఆ వేధలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు, మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు, నీచలో ఉన్నప్పుడు, స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఇట్లా తర్వాత ఈ ఉదయాస్తమయాలు ఉన్నాయి చూడండి, అవి కూడా కొద్దిగా శీఘ్ర ఫలితాలను ఇస్తాయి. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయమ్మా. దాని గురించి అస్తంగతం అయినప్పుడు గురుగారు, అస్తంగతం అయినప్పుడు ఏ గ్రహము సూర్యుడితో అస్తంగిస్తుందో దాని యొక్క ప్రభావం 0 అయిపోతుందండి. అందుకే కదా మనకు మౌఢ్యాలు ప్రత్యేకంగా అది రవి గ్రహం అంటే రవితోనే అసంగతం అవుతుంది కాబట్టి సామాన్యంగా ఏ గ్రహం అయితే రవితో గ్రహం కనుక అసంగతం రవి గ్రహం రవి దశ వచ్చినప్పుడు అంతర్దశ వచ్చినప్పుడు ఆ ఫలితాలు ఇస్తాడు మాట విన్నాను. ఆ ఫలితాలు కొద్దిగా తగ్గుతాయి అది ఇస్తాడు అనేటువంటిది ఆ గ్రహం యొక్క ఫలితాలు అప్పుడు. అయితే ఇప్పుడు ఒకటి ఏముందంటే మనము ఇవాళ ఇంకొక చిన్న పాయింట్ మీరంతా ఆలోచన చేస్తుంటే మనకి ఈవెంట్స్ వాటి గురించి చెప్పడం అంటే ఆమె అంటే బాగా స్టడీ చేస్తున్నది అనుకో, నేనంత స్టడీలో లేను కానీ జాతక చక్రంలో మనం చూస్తాం కదండి, రవి స్థానాన్ని బట్టి ఏ గ్రహాలు ఏ చారలో ఏ స్థాయిలో ఉన్నాయి కూడా చూసుకుంటే అప్పుడు దశా ఫలితాలు చెప్పడప్పుడు అక్కరపడతాయండి. ఇప్పుడు రవికి 2వ స్థానంలో ఉన్నటువంటి గ్రహ దశ నడుస్తుంది అనుకుందాం, దాని ఫలితాలన్నీ కొద్దిగా వేగవంతంగా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే సామాన్యంగా అనుభవంలో చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే అష్టమ స్థానంలో వక్రించకూడదు, ఏ గ్రహమైనా వక్రించకూడదు అని మాత్రం దండం పెట్టుకునేది జనం. రవి నుంచి ఏదైనా తన జాతక చక్రంలో లగ్నాతు రాశాతు గాని లగ్నాతు గాని అష్టమ స్థానంలో సప్తమ స్థానంలో వక్రించిన గ్రహాల వేధ ఆ జీవితంలో వాడు అనుభవించలేనంతగా ఉంటుంది. అట్లా దాని గురించి అదే ఒకటి వచ్చింది. ఇక దీంట్లో శని యొక్క ఫలితాలు మీరు ఇంకొకటి కూడా ఇప్పుడు చర్చకు వచ్చింది. ఆయన ముందు 3 రాశులను చూస్తాడా వెనక 3 రాశులను చూస్తాడా అనేది. ఇక్కడ ఒక మాట, ఆయన రుజువర్తనలో ఉన్నప్పుడు చూసే చూపులన్నీ బలంగా ఉంటాయండి. వక్రించినప్పుడు ఉన్నటువంటి ఫలితం ఏదైతే ఉందో వెనక రాశి ఫలితాలే కొద్దిగా ఎక్కువగా ఉండి తర్వాత కొద్ది ప్రభావం ఆ తర్వాత చూపిస్తుంది. అది నాకున్న అనుభవంలో చెప్తున్నా, అది ఒక విషయం. ఎందుకంటే ఆయనకు 3 దృష్టిలు ఉన్నాయి కదా, అది కూడా ఆ గ్రహం కూడా ఇప్పుడు శని ఇప్పుడు ప్రారంభంలోనే 10 డిగ్రీల లోపుగానే ఉన్నాడు. అదే డిగ్రీస్ గురించి దాని ప్రభావం మకరం మీద ఎక్కువ పడుతుంది, కొంత మిగతా గ్రహాల మీద కొంత పడుతుంది, మిగతా రాశుల మీద. అదే కొద్దిగా దూరంగా పోయి వక్రించింది అనుకుందాం, 20-25 డిగ్రీలలో మీనరాశిలో వక్రించినప్పుడు ఆ రాశి ఒక కుంభరాశి మీద దాని యొక్క ప్రభావం ఎక్కువ పడుతుంది కుజుడు శని వరకు.
అందుకే ఇప్పుడు ఇవాళ ఇది హాట్ గా ఇంత ఇంత ఎందుకు నడిచిందంటే కుజుడు ఇవాళ దిగిండు సింహన ఇక్కడ కన్యలోకి దిగిండు, రంగంలోకి అప్పుడు వచ్చేసేదండి. కన్యా రాశిలోకి వచ్చిన తర్వాతనే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అందరం గ్రహాలనంతా వాయించేస్తున్నాం కదా. అయితే అప్పుడు మనకి ఏంటంటే గోచార రీత్యా గాని జాతక ప్రభావంతో గాని ఏదైనా చూసినప్పుడు మనకు ఏంటి స్వరూపం, ఆధిపత్యం, దృష్టి, యుతి వీటి మీద కొంచెం దృష్టి పెట్టినట్టయితే అప్పుడు గ్రహస్థితులను బట్టి మనం చెప్పుకోవడానికి వీలవుతుంది. అట్లా బాగా అంటే కొంచెం తొందరగా అవగాహనలోకి వస్తుంది అని నా అభిప్రాయం అండి. ఇక ఇప్పుడు ఏమిటంటే కుజుడు ఏ రాశిలో ఉన్నా సహజంగా ఫలితం ఏముంటుంది, ఆయన శత్రుక్షేత్రంలో అయిండు అట్లా అట్లా చెప్పే కానీ జనరల్ ఒక ఫలితం ఉన్నది. జ్వర ఖడ్గవ్రణంచైవ భార్య బంధు విరోధ కృతు చంద్ర రాశిగతే భూమి యక్ష రాక్షస పీడితం. ఏదైనా జన్మరాశిలో కుజ సంచారం అనేది కొద్దిగా ఉద్రిక్తతను సృష్టిస్తాడండి, ఆవేశాన్ని పుట్టిస్తాడు. అది ఆయన ఫలితాలు ఆయనకు ఉండేదంతా. అదే ఇప్పుడు గమ్మత్ ఏమున్నదంటే 3, 6, 11 ఆయనకు అనుకూలమైతే ఇప్పుడు వేద తులారాశి వారికి 12కి వచ్చిండే కుజుడు. ఇప్పుడు వృశ్చిక రాశికి 11 కుజుడు వచ్చిండండి. ఇప్పుడు వృశ్చిక రాశికి 11 కుజుడు వచ్చినప్పుడు ఏమవుతున్నది అంటే 5వ రాశిలో ఉన్నటువంటి శని యొక్క వేధ కలుగుతున్నది. కాబట్టి వృశ్చిక రాశికి 11 కుజుడు ఉన్నప్పటికీ కూడా వేధ అనేది శని వేధ కలుగుతున్నది. కాబట్టి ఫలితాలను కొద్దిగా విడమర్చి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కొన్నికి ఈ వేధలను కూడా దృష్టిలో పెట్టుకొని చూసుకోవాలి. ఏంటంటే వక్రాతిచారయుక్తానాం పూర్వరాశిగతం ఫలం బృహస్పతి నాస్తి యుక్త రాశిగతం ఫలం. అతిచార ఫలితాలైనా వక్రించినట్టుగా మనకు కనిపించిన 8, 6, 12 కనిపించిన అవి ఫలితాలు మాత్రం అతిచార ఫలితాలు వక్ర రాశి ఫలితాలు వక్రగతి ఫలితాలు సమానంగానే ఉంటవి అనే దృష్టిలో పెట్టుకుంటే ఈ బుధ శుక్రులకు సంబంధించిన యొక్క భావం మనకు తొందర. ఎందుకంటే మనకు రిజల్ట్స్ చంద్రుని తర్వాత గోచారంలో చంద్రుడి తర్వాత ఇమ్మీడియట్ గా ఫలితాలు ఇచ్చేవాళ్ళు బుధ శుక్రులే. తొందరగా ఫలితాలు ఇచ్చేవాళ్ళు మన నిజ జీవితంలో అనుభవంలోకి వచ్చే ఫలితాలు చంద్రుడు, బుధుడు, శుక్రుడు. ఇది గుర్తుపెట్టుకోండి. రవి, కుజులు కాస్త నిదానంగా ఉంటాయి. వాళ్ళే ఒక మాసంలో కూడా కలిగేసే ఉంటాయి. అంటే ఆయన ప్రవేశించేటప్పుడు ఇచ్చేటి వేరు ఉంటాయి అట్లా కొన్ని. కానీ అతి తొందరగా ఇచ్చేది బుధ, శుక్ర, చంద్ర ఇమ్మీడియట్ ఫలితాలు. ఈ బుధ శుక్ర ఫలితాలు అన్ని రాశులకు మనకు సరిగ్గా తెలిసినట్టయితే నిజ జీవితంలో మనకు వ్యవహార జీవితంలో మన వ్యవహారాలను ఎట్లా చక్క పెట్టుకోవాలనేది బాగా ఉంటుంది. ఆ విషయం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ధనుసు రాశి వారికి 7వ శుక్రుడు. తాపకోప సదా భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీజాఢ్యం. అది కొద్దిగా ఆయనకు 7వ స్థానంలో మిత్రక్షేత్రంలో. అయితే ఇంకొకటి విశేషం ఏముందంటే గురు శుక్రుల యుతి కూడా ఒక విశేషమైన ఫలితం ఇస్తుంది. అంటే అది జాతకంగా ఎవడైనా జన్మించిన వాడికి ధను లగ్నంలో జన్మించిన వాడికి వాడి జీవితకాలంలో బుధ శుక్రులది ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అట్లా మనం జాతక చక్రతో ధోరణిలో భావ ఫలితాలను చూసుకోవచ్చు. ఇట్లా రన్నింగ్ గా చూసుకునేది కూడా చూసుకోవడానికి వీలవుతుంది. సరే, నేను కొద్దిగా ఈ సబ్జెక్టుకు 2 వారాల నుంచి నేను దూరంగానే ఉన్నాను. సరే, అందరు బాగానే మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మీరు ఇప్పుడు ఈ వేదలను చూడటమే కాకుండా అంటే గ్రహచారం బట్టి వచ్చేటువంటి ఫలితాలు ఉండేటువంటి వేదలను చూస్తూ 2 అవస్థలను కూడా చూడాలని చెప్తున్నారు మీరు. అవునండి. అవి చూడకపోతే ఇప్పుడు మళ్ళీ దీంట్లో రూపాలు ఉన్నాయి, రజితం అట్లా తామ్రం అన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని కొద్దిగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఆ ఫలితాలు ఏవే కానీ. ఇప్పుడు కొన్ని ఈవెంట్ చెప్పారు కదా, పలాంది ఇట్లా అయినప్పుడు అక్కడ ఉజ్జయినులు అట్లా అయింది ఇలా అయింది అనేది ఏంటంటే అవన్నీ సూక్ష్మ దృష్టితో మనం ఆలోచించినప్పుడే అట్లాంటి ఫలితాలు కొన్ని కనబడతాయి. దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇంకా విశేషంగా చెప్పడానికి మనం ఇన్ని దృష్టిలో మనం చేసుకోవాలి. అది అదనమాట. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మొదలు గ్రహ స్వరూపం తెలుసుకోండి, రాశి స్వరూపం తెలుసుకోండి. వక్రగతులు అతిచారాల యొక్క ఫలితాలలో ఇట్లా ఉంటుంది. ఒక గురుడు మాత్రం వక్రించినా ఏం చేసినా ఆయన మిడికేది మాత్రం ఆయన ఉన్న దాంట్లో ఫలితమే ఇస్తాడు. ఆయన రాశిలో 27 డిగ్రీలు దాటితే మాత్రం ముందు రాశికెళ్తాడు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మిగతా వాటివన్నీ కూడా ఇక మనం ఈ ఫలితాలలో సమానంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు
ఇంకేదో చెప్దాం అనుకున్నా, నాకు జ్ఞాపకం వస్తలేదు ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ దీంట్లో ఇంకో స్థాయి ఉందండి. ఒక గ్రహం ప్రవేశించిన అంటే ఆ రాశిని మనం 3 భాగాలు 4 భాగాలు చేస్తే బాల్యావస్థ కొన్ని అట్లా కూడా చెప్తారు దాంట్లో కొద్దిగా. అయితే అవస్థలు వాటి గ్రహ అవస్థలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదే మీరు చెప్పింది అదే గమనించానండి. మన వేదన కూడా చూడటమే కాకుండా అవస్థలతో పాటు ఈ అతిచారం వక్రచారం ఉంది. ఇవన్నీ చూసినప్పుడు ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు తులారాశిలో శని తిరుగుతుంటారండి. తులారాశిలో శని వక్రించుడు అనుకుందాం, అది వేరే. ఇప్పుడు మీనరాశిలో శని వక్రించినప్పుడు అదే శని మేషరాశిలోకి వచ్చి వక్రించినప్పుడు వాని బాధలు విపరీతంగా ఉంటాయి. అట్లా అందుకే అక్కడక్కడ చెప్తారు, ఏదున్నా గానీ అష్టమ స్థానంలో ఏ గ్రహం వక్రించకూడదు అనేదే ఒక పెద్ద భయం. అంటే ఇవన్నీ ఎందుకు పెట్టారంటే అండి, ముందు జాగ్రత్తగా హెచ్చరిక. అరే నాయన, నీ వయసు ఎంత వచ్చింది, ఇగో గ్రహాలు ఇట్లా వక్రిస్తున్నాయి, నీ వ్యవహారాలు చక్కగా చూసుకో, ఇది చూసుకో. అది వాడికి అర్థమైతే ఈ వక్రగతులన్నీ పిల్లలకు యవ్వనంలో ఉన్నోనికి ఎవరికి అర్థం కావు. వాడికి శుక్రుడు వక్రిస్తే ఇంకా బ్రహ్మాండం అనుకుంటాడు. 60 ఏళ్ళు దాటినోనికి ఈ గ్రహ బాధలు బాగా తెలుస్తాయి. అట్లా అయ్యా, ముందు తర్వాత మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు, మంచి సమాచారం అందించారు. నాకు ఇప్పుడు మీరు అంతా చెప్పిన తర్వాత వింటుంటే ఒకటి అనిపించేది ఏంటంటే, ఈ సప్తమ స్థానంలో బుధుడు ఉంటాడు, అతను అలా వక్రిస్తాడు అనుకోవాల్సిన పని లేదు. అతిచారంలో ఉన్న గ్రహం కూడా వక్రించిన ఫలితమే, అది గుర్తుపెట్టుకోండి. అది సింపుల్ సెంటెన్స్. ధన్యవాదాలు సార్. వారు దయచేసి వినిపించండి. ఈ మధ్య చాలా రోజులైంది గురుగారు. గురుగారు ఉపద్రష్ట సూర్యనారాయణమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, వినబడుతుంది కదా మా మాట? సార్ వినబడుతుంది కదా మా మాట? బయట ఉండడంతో సరిగ్గా నా కనెక్షన్ లేక మధ్యలో రాలేకపోయాను. నా పుస్తకం తాలూకు దీనిలో ఉండిపోయాను. సరే, ఇప్పుడు సార్ నా మాట ఏమైనా వినబడుతోందా? వినబడుతుంది. అయ్యా, నేను వీడియో బంద్ చేసి మాట్లాడతాను. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు బాగుందంటే ఇది విన్నాము. ఇప్పుడు దాకా మంచి రసోత్తరంగా అన్ని చెప్పారు. సో ముఖ్యంగా ఏంటంటే, రాజ్యలక్ష్మి గారు హెడ్స్ ఆఫ్ అండి. అమ్మా, మీరు చేస్తున్న పని, మీరు చేసే విధమైన పరిశోధన, అది నేను 2-3 సార్లు మీతో మాట్లాడాను కూడా. చాలా వండర్ఫుల్ పాయింట్స్ చెప్పారమ్మా, ధన్యవాదాలు సార్. ఇప్పుడు 1-2 పాయింట్లు అండి. ఆప్టికల్ ఇల్యూజన్ అన్నారు, వక్రం. అయితే నేను అనుకోవడం ఏంటంటే, ఆప్టికల్ ఇల్యూజన్ అనే మాట మనం ఉపయోగించకూడదు. ఎందుకంటే కంటికి ఆప్టికల్ ఇల్యూజన్ ఎలా ఉంటుందంటే, భ్రమ కలిగిస్తుంది, కానీ అది ఒక సరళ రేఖలో ఉన్నది వక్రంగా కనిపించడం, సంథింగ్ లైక్ దట్ అవుతుంది అది. అయితే ఇక్కడ ఇది ఆప్టికల్ ఇల్యూజన్ అయితే కాదు, వక్రం. గ్రహం వక్రం వెళ్ళదు వెనక్కి. కానీ మీరు వక్రంలో, సపోజ్ శని వక్రంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆకాశంలో మీరు శని ఉన్న పొజిషన్ అబ్జర్వ్ చేస్తే డెఫినెట్ గా నక్షత్ర పాదాలు వెనక్కి వెళ్తూ కనిపించి తీరుతుంది. మీకు ఒక నక్షత్రంలో అది ఉన్నప్పుడు, వక్రం మొదలైన తర్వాత మీరు చూడండి, అది వక్రంలో ఉన్నంత కాలం బ్యాక్వర్డ్ మోషన్ మీకు కంటికి కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇల్యూజన్. కంటికి కనిపించేది దృష్టి. ఎందుకంటే మన జ్యోతిష్ శాస్త్రమే దృక్ సిద్ధాంతం మీద ఆధారపడింది కాబట్టి అది వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. సో వెనక్కి వెళ్ళదు అది రియల్ గా. బికాజ్ ఆమె చెప్పినట్టు ఆ ట్రైన్, ఒక ట్రైన్ స్పీడ్ గా, ఒక ట్రైన్ స్లోగా వెళ్ళేటప్పుడు జరిగే ఇలాంటి వాటి వల్ల అది కనిపిస్తోంది. కానీ వక్రంలో వెళ్తున్నట్టు కనిపించడం మట్టుకు ఇట్ ఇస్ నాట్ ఇల్యూషన్. అది భ్రమ కాదు, అది నిజమే, కట్ట కనిపిస్తుంది మనం చూసామంటే. అంచేత దాన్ని భ్రమని తీసిపారేద్దండి, అది వెనక్కి వెళుతూ కనిపిస్తుంది. అందుచేతే ఋషులు దానికి వెనక్కి వెళ్తోంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఏమవుతోందంటే, ఈ సూత్రాలు చెప్పారు, కానీ వీటికి అసలు మామూలు దాంట్లో ఎలా, ఇప్పుడు వక్రం అంటే ఓకే, వక్రంలో ఒక్కోసారి వెనక ఇంట్లోంచి తీసుకోవాలని 10 డిగ్రీల్లో ఉంటే వెనక హౌస్, లేదంటే అదే హౌస్లో ఉన్నట్టని కొన్ని చోట్ల. ఇప్పుడు ఏమవుతుందంటే, దీనిలో
పరాశరుల వారు ఈ ఋషులు చెప్పిన వాటివి కాకుండా ఇప్పుడు ఏ సారావడో పలదీపుకో ఇంకెవరో చెప్పినవి మీరు తీసుకుంటే నేననుకోవడం ఏంటంటే మనం అనుకున్నట్టే అవి కూడాను వాళ్ళు సంస్కృతంలో ఒక 400-500 సంవత్సరాల క్రితం పుస్తకాలు రాశారు, కానీ వాళ్ళ తాలూకు అథెంటిసిటీ అంతా మనకు తెలియదు. వాళ్ళు ఎన్ని గొప్ప గొప్ప ప్రిడిక్షన్స్ ఇచ్చారో మనకు తెలియదు. ఆ పుస్తకం సంస్కృతం ఇవాళ మనకు దొరుకుతుంది కాబట్టి దాన్ని గొప్పగా చెప్పుకొని దాన్ని చదువుకుంటున్నాం మనం. ఇది ఏమనుకోవద్దండి, నేను ఎవరితో విభేదించట్లేదు. ఇది ఆర్గ్యుమెంట్ పాయింట్ కూడా ఇది నా ఒపీనియన్. ఎందుకంటే వాటిని మనం ఒక రిఫరెన్స్గా జస్ట్ పెట్టుకొని అది కరెక్టా కాదని చూసుకోవడానికే తప్ప పరాశరుడు చెప్పాడు ఇలా అథారిటీ అంటే ఇలా మంత్రేశ్వరుడు చెప్పాడు ఇది అథారిటీ అనడానికి వీలు లేదు అనేది నా భావన. ఎందుకంటే అవి ఆయన కూడా వెళ్ళాడు, ఎక్కడో నేర్చుకుని వచ్చాడు. ఆ రోజులో ఆయన తెలిసిందంతా సంస్కృతం అప్పుడు ఉంది కాబట్టి ఆయన సంస్కృత భాషలో రాసి పక్కన పెట్టాడు అంతే. తర్వాత కొన్ని అది కూడా పక్కగా దాని నుంచి తీసుకొని ఇలాగే జరుగుతుంది అనడానికి లేదు. తర్వాత వంశీ గారు చెప్పినట్టు రిట్రోగ్రేడ్ లో ఉండేటప్పుడు వెనక నుంచి వసూళ్లు ఆగిపోయిన పనులు జరగడం ఇలాంటివన్నీ చాలా సార్లు నేను అబ్జర్వ్ చేశానండి. ఈవెన్ ఇట్ హ్యాపెండ్ టు మీ. తర్వాత వీటిని ఎంతవరకు అంటే జాతకంలో జన్మ జాతకంలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు భావార్థ రత్నాకరంలో చెప్పినప్పుడు రామానుజాచార్యులు రాసింది అది పుస్తకం. అది ట్రాన్స్లేషన్ బివి రామన్ గారు చేసి ఇంకా చాలా మంది చేశారు హిందీలో కూడా. ఇప్పుడు ఆ భావార్థ రత్నాకరం తీసుకున్న తర్వాత ఏం చెప్తున్నారంటే శీఘ్రగతిలో ఉండేటప్పుడు సమగతిలో ఉండేటప్పుడు గ్రహం నార్మల్ స్వభావం దాని ఒరిజినల్ స్వభావం ఏదో అది చూపిస్తుంది. అంటే దృష్టిలు అన్ని కూడా కరెక్ట్గా వెళ్తాయి. శీఘ్రగతిలో ఉండేటప్పుడు అది అంత బలంగా ఉండదని చెప్తున్నారు. దాని తాలూకు ఫలం పూర్తిగా ఇవ్వలేదు, కొంత డల్ అయిపోతుంది ఆ గ్రహం అంటున్నారు. సో అది ఏ గ్రహం అయినా సరే అది చెప్తున్నారు. అది కూడా అప్లై చేసి చూడాల్సిన పాయింటే అది. ఇవన్నీ ఏంటంటే బర్త్ చార్ట్లో ఉండేటప్పుడు అది శీఘ్రగతిలో ఉందా లేకపోతే వక్రంలో ఉందా. వంశీ గారు చెప్పినట్టు వక్రంలో ఉన్నప్పుడు గత జన్మ నుంచి తీసుకొచ్చిన అది ఉండే హౌస్ని బట్టి మనం లెగసీ ఏదైతే మనం అసలు రుణం మనం గత జన్మల నుంచి మోసుకొచ్చాం, సప్తమం అయితే దానికి సంబంధించింది, చతుర్థం అంటే దానికి సంబంధించింది, ఈ రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలని తీర్చుకోవడానికి ఈ జన్మలో వచ్చాం అనేది మటుకు ఒక పాయింట్. అది చాలా కరెక్ట్గా అప్లై అవుతుందండి అన్ని చోట్లను. తర్వాత ఏంటంటే ఇక్కడ సర్వతోభద్ర చక్రంలో ఇప్పుడు ఈ గతుల దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యుడు ఇదంతాను పరాశరుల వారు ఎందుకు అందులో చెప్పారో తెలియదు. కానీ ఇప్పుడు సమగతిలో ఉంది అనుకోండి, దానికి ఆ దృష్టిని ఎలా అప్లై చేయాలి, లేదు వక్రంలో ఉన్నప్పుడు దాన్ని ఎలా అప్లై చేయాలి, ఈ అప్లికేషన్స్ ఎక్కడ మనకి చెప్పబడలేదు. అయితే ఈ అప్లికేషన్స్ ఎక్కడ చెప్పబడ్డాయంటే నరపతి జయచర్య స్వరోదయంలో చెప్పబడ్డాయి. రాజలక్ష్మి గారు చెప్పారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే నరపతి జయచర్య స్వరోదయం కేవలం స్వరశాస్త్రం మీద ఆధారపడిందే. దానికి నామనక్షత్రం బేస్ మీద మాత్రమే ఉపయోగించాలి. నరపతి జయచర్య స్వరోదయంలో ఏం చెప్పినా కేవలం నామనక్షత్రం మీదనే, దాని మీదే ఫలితం వస్తుంది, దాన్ని మాత్రమే అప్లై చేయాలి. అది నరపతి జయచర్య స్వరోదయంలో సర్వతోభద్ర చక్రం చెప్పారు అని చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ అప్లై అవుతున్నాయి దృష్టిలో అంటే ఇప్పుడు ఏమంటున్నారు, మీకు మామూలు గతిలో ఉండేటప్పుడు ఇక్కడ మనకి ఇన్ని 8 రకాల గతులు చెప్పడం కరెక్టే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి వీటిలో ఫలిత గణనలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం అంటే వక్రం, అతి వక్రం, కుటిల గతులు మూడింటిని వక్రగతిగా తీసుకుంటున్నాం, మందగతి మధ్యగతుల్ని సమగతిగా తీసుకుంటున్నాం, శీఘ్రగతి అతి 6 గతులను శీఘ్రగతిగా పరిగణిస్తున్నాం. ఈ 3 కూడా ఈ రకంగా విభజించాలి అనేది మీకు నరపతి జయచర్యలో ఆయన చెప్పారు, ఆయన నరపతి గారు. తర్వాత శీఘ్రగతిలో ఉండే గ్రహం ముందుకు చూస్తుంది, ఎడం వైపు ఉంటుంది దాని దృష్టి. సమగతిలో ఉండే గ్రహ దృష్టి ఎదురుగా ఉంటుంది. వక్రగతిలో ఉన్నప్పుడు వెనక్కి చూస్తుంది, అంటే బ్యాక్వర్డ్ దృష్టి, అది ముందరికి చూడదు అసలు. సో ఈ దృష్టిని మనం ఈ మిగతా ఇప్పుడు స్పెషల్ దృష్టిలు ఇవన్నీ మన ఆర్డినరీ హాస్కోప్లో వేసుకునేటప్పుడు ఎంతవరకు అప్లై చేయాలనేది మనం పరిశోధించవలసిందే తప్ప ఎవరి మట్టుకు వాళ్ళు అప్లై చేసుకుంటూ హారోస్కోపులు చూసుకుంటూ ఇది కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ కావటం లేదు. మనకి మామూలు జ్యోతిషానికి వచ్చేటప్పటికి, స్వరశాస్త్రానికి వచ్చేటప్పటికి అదే పద్ధతి, ఇంకో రెండో పద్ధతి లేదు. వక్రంలో ఉంటే వెనక్కే చూస్తుంది అదంతే ఆ గ్రహం. ఓన్లీ రవి, చంద్రుడు, రాహు, కేతువు వీళ్ళకి ఒక గతి ఉన్నవాళ్ళు. వీళ్ళు అంటే ఏంటి, వీళ్ళు ఎప్పుడు రవిచంద్రులు ఎప్పుడు శీఘ్రగతిలోనే ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా దృష్టి ఎడమ వైపునే ఉంటుంది, అంటే లెఫ్ట్లో చూస్తూ ఉంటారు, డయాగనల్గా స్ట్రైట్ లైన్లో చూస్తారు. అదే మీకు రాహుకేతువుకి వచ్చేటప్పటికి వాళ్ళ దృష్టి వక్ర దృష్టి. అంచేత ఏంటంటే రవి, చంద్రుడు, రాహుకేతు వీళ్ళకి 3 రకాల దృష్టిలు ఎట్ ఏ టైం వస్తాయి. అంటే వాళ్ళు వెనక్కి చూస్తారు, ముందుకి చూస్తారు,
ఎదురుగాను చూస్తారు. ఈ 3 దృష్టిలు ఈ 4 గ్రహాలకి ఇచ్చారు. నరపతి జయచర్య స్వరోదయంలో, స్వరశాస్త్రంలో, సర్వతోభద్రంలో చక్రంలో చూడవలసిన పద్ధతి అది. ఈ 4 దృష్టిలు అన్నింటికీ ఉంటాయి ఈ 4 గ్రహాలకి. బట్ ఈ వక్రగతి కలిగిన ఈ మిగతా ఏవైతే గ్రహాలు అయితే ఉన్నాయో ఇప్పుడు ఆ గ్రహాలకి మాత్రం, అంటే ఆ 5 గ్రహాలు కుజుడు, శుక్రుడు, బుధుడు, గురువు, శని, ఈ గ్రహాలు మాత్రం వక్రంలో ఉన్నప్పుడు వెనక వైపే ఉంటుంది వాళ్ళ దృష్టి, ముందరకుండే ప్రసక్తి లేదు. అలాగే శీఘ్రగతిలో ఉన్నప్పుడు ముందుకు చూస్తారు వాళ్ళు ఎడం వైపు. అలాగే సమగతిలో ఉండేటప్పుడు ఎదురుగా చూస్తారు. ఇది మటుకు అదే రకంగా అప్లై చేయాలి. దీన్ని సర్వతోభద్ర చక్రంలో ఆ చెప్పినవి కరెక్ట్ గా అక్కడే అప్లై అవుతున్నాయి ఎక్కువగా. ఇది ఎందుకంటే నేను సర్వతోభద్ర చక్రం మీద ఇప్పుడు పుస్తకం కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఒక శుభవార్త ఏంటంటే, నేను అనౌన్స్ చేశాను జూన్ ఎండింగ్కి అలా బుక్ ఇస్తానని, జూన్ ఎండింగ్కి. కానీ అది ఏమైపోయిందంటే సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ప్రింటింగ్లో, నా ఫస్ట్ ఎఫర్ట్ కాబట్టి అది ఇప్పటిదాకా లేట్ అయిపోయింది. నిన్నటికి పుస్తకం మొత్తం బైండింగ్ అంతా అయిపోయి రెడీ అయింది. ఇది మన ఈ అవగాహనాది శతపథ చక్ర నామ నక్షత్ర వివేచన పుస్తకం నేను కరెక్ట్ చేసింది. సో అది ఫస్ట్ వీక్లో అందరికీ పంపించేస్తాను. నన్ను క్షమించాలి లేట్ అయినందుకు, నాకు ఆర్డర్స్ ఇచ్చిన కొంతమంది. సో ఇప్పుడు ఏంటవుతోందంటే, మీకు రాజలక్ష్మి గారు క్వశ్చన్ రేజ్ చేశారు. ఇప్పుడు మీ గ్రహాలు ఏ రకంగా అసలు ఇప్పుడు ఈ దృష్టిలో బుధుడికి, శుక్రుడికి సప్తమంలోకి వెళ్ళరు కదా. ఎప్పుడు మాక్సిమం మహా అయితే 3వ రాశిలోకి ఎంటర్ అవుతుంటారు తప్ప అంతకు మించి వాళ్ళు వెళ్ళరు వెనక్కి కానీ ముందుకు కానీ. దానికి మీకు సర్వతోభద్ర చక్రం అని చెప్పి పండిట్ మిగతాల వ్యాస్ గారు ఒక ఆయన రాశారు పుస్తకం చాలా కాలం క్రితం. అందులో మీకు చాలా క్లియర్గా చెప్తారనమాట. ఏంటంటే, మీకు ఈ సూర్యుడు నుంచి బుధుడు, శుక్రుడు 2వ రాశిలో ప్రవేశించినప్పుడు వక్రంలోకి పరిగణించాలి. 12వ రాశిలో ఉండేటప్పుడు శీఘ్రగామిగా పరిగణించాలి. తీసరీయ 11 అంటే 3 లేదా 11 రాశిలో ఉండేటప్పుడు సమగతి పరిగణించాలి. శుక్రుడికి, బుధుడికి మాత్రమే. ఈ శీఘ్రాద్వితీయగే సూర్యే ఇవన్నీ కూడా ఏంటంటే సూర్యుడు నుంచి 2లో ఉన్నప్పుడు ఇవి మిగతా ఆ గ్రహాలకే తప్పించి ఇవి అంటే ఏంటి, కుజుడికి, బుధుడు, బృహస్పతికి, శనికి మాత్రమే ఈ సూర్యుడి నుంచి 5, 7, 6, 7 స్థానాలు ఇవన్నీ వక్రంలోకి వస్తాయని ఈ 3 గ్రహాలకే తప్ప శుక్రుడికి, బుధుడికి దే డోంట్ అప్లై. అది చాలా క్లియర్ గా ఆయన అందులో రాశారు. అమ్మ రాజలక్ష్మి గారు, మీకు చాలా సంతోషం పంపిస్తాను. మీ దగ్గర లేకపోతే మీకు వాట్సాప్ లో పెడతాను, అది మీరు చూడండి. చాలా క్లియర్ గా చెప్పాడు. సో బుధుడికి, శుక్రుడికి అవి వర్కౌట్ కావు. అదే నా ప్రశ్నకు సమాధానంలోకి మాత్రమే ఇవి అప్లై అవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు ఆయన చెప్పినట్టుగా ఈ మీరు రియల్ గతుల్ని మీరు ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఈ 6లో, 7లో, 8లో ఉన్నప్పుడు మాత్రమే వక్రం అవుతాయి అన్నది మిగతా గ్రహాలు కూడా వర్తించదు. డిఫరెంట్ ప్లేసుల్లో కూడా వక్రంలోకి వస్తున్నాయి రియల్ గా ఉన్నప్పుడు. అయితే ఏంటంటే సర్వతోభద్ర చక్రానికి వచ్చేటప్పటికి మామూలుగా ఉండే న్యాచురల్ గా ఏర్పడే వక్రగతులతో పాటుగా ఈ సూర్యుడి నుంచి ఏ స్థానంలో ఉందో చూసుకొని ఆ స్థానాన్ని బట్టి దాన్ని వక్రంగానో లేకపోతే సమగతిగానో శీఘ్రగతిగానో ఈ 3 గతులుగా పరిగణించి మీరు ఫలితాన్ని సర్వతోభద్ర చక్రంలో వచ్చినట్టు చెప్పాల్సి వస్తుంది. ఇది చాలా బాగా అప్లై అవుతున్నాయి. ఎందుకంటే ఈ వక్రగతి, ఈ సమగతి, ఈ శీఘ్రగతి అనేవి, ఎందుకంటే అది అది ఇవాళ డిస్కషన్ పాయింట్ అది. కాబట్టి ప్రాక్టికల్ గా చూసుకుంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్. మొన్న విమాన ప్రమాదం కూడా నేను మన శాస్త్రి గారికి కూడా చెప్పాను, గురువు గారికి. అది మీకు చాలా క్లియర్ గా గుర్జర దేశం ఎఫెక్ట్ అయింది. మీకు సర్వతోభద్ర చక్రం ప్రకారం తీసుకుంటే 4 పాపగ్రహాలు కేతువు, రాహువు, కుజుడు, శని 4 కూడా గుర్జర దేశం, గుజరాత్ ప్రాంతాన్ని ఎఫెక్ట్ చేసింది. ఆ వాయు దిక్కంతా ఎఫెక్ట్ అయిపోయింది. అందుకోసం అక్కడ చాలా ఇబ్బందులు కలిగాయి. అలాగే ఢిల్లీ ఎఫెక్ట్ అయింది. ఎందుకు, అది మన క్యాపిటల్ కాబట్టి, ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఢిల్లీ ఎఫెక్ట్ అయింది. సో ఇవన్నీ తీసుకుంటే తర్వాత అక్షరాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. కష, కకారం, కషం అంటే మీకు అది కచ్చి ప్రాంతం, అది ఎఫెక్ట్ అయింది. సో ఇలాగ మీరు తీసుకుంటే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందండి. మనకి ఇదంతా ఏంటంటే పుస్తకాల్లో ఇచ్చారు, అది కాకుండా మనకి ఏంటంటే రియల్ ఫలితాలు ఇవాళ మనకి ఎలా తయారైందంటే, కేవలం ఆస్ట్రాలజికల్ ప్రిన్సిపల్స్ ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం చేసినవి తీసుకొని ఇవాళ అప్లై చేసి దాంతోనే అలాగే చెప్తాను, దాంతో ఫలితం రావట్లేదు మీకు. అది ఏమవుతుంది, ఫలితం వస్తుంది, ఇంటర్ప్రిటేషన్ మార్చాలి. రూల్ మారదు, మనకి అర్హత లేదు. ఋషి చెప్పింది ఋషులే, మధ్యలో చెప్పిన వాళ్ళందరూ కూడా వేరే.
ఏ మీకు గర్గుడో లేకపోతే పరాశరుడో ఏవో చెప్పారంటే అవే రూల్స్, దాన్ని ఇంటర్ప్రిటేషన్ మార్చుకొని మనం అప్లై చేయాల్సిన పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఈ నిజంగా రాజలక్ష్మి గారు మీకు హ్యాట్సాప్ అండి, మీరు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరింత వర్క్ జరగాలి. అయితే ఏంటంటే ఇదే నేను ఏమంటానంటే దీన్ని సర్వతోభద్ర చక్రానికి ఇప్పుడు ఈ 8 దీంట్లో కూడా దాన్ని 3గా మార్చుకొని సర్వతోభద్ర చక్రానికి అప్లై చేసుకోవాలి. మామూలు దాంట్లో ఏంటంటే నేను ఒకటి అబ్జర్వ్ చేశా, ఇప్పుడు శని వక్రంలోకి వచ్చాడు అనుకోండి, డెఫినెట్ గా వెనక నుంచి 3, 7, 10 స్థానాలని ఎఫెక్ట్ చేయడం, దానిలో ఫలితాలు రావడం రివర్స్ లో చూశాను నేను. తర్వాత ఇక్కడ మీకు ఈ మిగతా గ్రహాలు కూడా అలాగే ఇదవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మనం ఇంకొక చిన్న తప్పు జరుగుతోంది ఇక్కడ. అంటే నేను ఎవరిని లేం చేయట్లే, శాస్త్రంలో క్లియర్గా ఇచ్చింది మనం వదిలేసుకుంటున్నాం. ఏంటంటే విశేష దృష్టిలో ఆ 3 గ్రహాలకే ఉన్నట్టు చెప్పుకుంటున్నాం, అన్ని గ్రహాలకి విశేష దృష్టి ఉంది, అది వదిలేస్తున్నాం. మీకు చాలా క్లియర్ గా ఈవెన్ కాలామృతంలో ముహూర్తం అప్లికేషన్ లో కూడా కాళిదాస్ చెప్పాడు, అది పాద దృష్టి, అర్ధ దృష్టి, ముప్పావు దృష్టి, ఇవన్నీ కూడా అప్లై చేయాలి. అది విశేష దృష్టిలో ఏంటంటే గురువుకి, శనికి, కుజుడికి 100% ఆ విశేష దృష్టి పవర్ ఉంటుంది తప్పించి వాళ్ళ ముగ్గురికి ఆ విశేష దృష్టిలు ఉంటాయనేది అయితే కాదు. శాస్త్రం అది చెప్పలేదు మనకి. సో దాన్ని కూడా మనం తీసుకోవాలి. కేవలం సప్తమ దృష్టి ఉంటుంది, మిగతా గ్రహాలకి 3కి విశేష దృష్టి ఉంటుంది అని తీసుకోవడం కూడా మనకి రిజల్ట్ రాకపోవడంలో కారణం అవుతోంది అనేది నా భావన. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఇది ఎవరిని అర్చ్ చేయలేదు, అర్చ్ చేయడానికి అనలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జ్యోతిర్వాణికి, మన గురువులు అందరికీ కూడా నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గురుగారు ఒకసారి ఒక మాట అండి, మీరు అదే ఇందాక సూర్యుడి నుంచి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యుడి నుంచి బుధ శుక్రులు 2వ రాశిలో ఉన్నప్పుడు వక్రగత మీరనేది ఓకే. 12వ రాశిలో ఉంటే శీఘ్రగామి, 11వ దాంట్లో ఉంటే సమగామి అని చెప్పారు. అది కన్ఫర్మ్ చేసిన. సూర్యుడు నుంచి 3 లేదా 11లో ఉండేటప్పుడు వాళ్ళని సమగతి కలిగిన వాళ్ళగా భావించాలి, 3 లేదా 11లో ఉన్నప్పుడు. ఏమండి, సూర్యుడి నుంచి రాశి నుంచి బుధ శుక్రులు 2వ రాశిలోకి వచ్చినప్పుడు వాళ్ళని వక్రగా పరిగణించాలి. కేవలం సర్వతోభద్ర చక్రానికి అక్కడ వక్రం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సర్వతోభద్ర చక్రంలో ఫలితాలు చెప్పినప్పుడు వాళ్ళ తాలూకు రియల్ వక్రగతి ఎప్పుడవుతుందో దాన్ని కూడా తీసుకోవాలి. ప్లస్ ఈ స్థానాలు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సూర్యుడి నుంచి మా అయితే 2 రాశుల కంటే దూరం వెళ్ళరు, ఎప్పుడు కూడా 3వ రాశిలోకే చాలా కష్టంగా వెళ్తూ ఉంటారు. అది తీసుకోవాలని చెప్పారు. చాలా క్లియర్ గా సర్వతోభద్ర చక్రంలో ఉందండి అది. ఈ మొత్తం ఈ 8 రకాల గతులు కూడా కేవలం కుజుడికి, బృహస్పతికి, శనికి మాత్రమే అప్లై అవుతాయి. అది మీకు నరపతి జయ చర్యలో ఉంది క్లియర్ గా. ధన్యవాదాలు గురుగారు, ఉపదేశిస్తారు. ఆ కటకం వెంకటరామ శర్మ గారు దయచేసి మీ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారాలు అయ్యా, అన్నగారికి నమస్కారాలు, పెద్దలందరికీ నమస్కారాలు. చాలా విషయాలు నేను తెలుసుకున్నాను ఈ సమావేశంలో. మొదట డాక్టర్ వంశీ గారు, తర్వాత రాజ్యలక్ష్మి గారు, తర్వాత ఉపద్రష్ట వారు చాలా విషయాలు చెప్పారు. అయితే ఇప్పుడు ఉపద్రష్ట గారు చెప్పిన దాంట్లో కొత్త అంశం ఏమిటంటే, ద్వితీయంలో ఉన్నప్పుడు ఆ బుధ శుక్రులను వక్రించినట్లుగా భావించుకోవాలి అనేటటువంటిది ఇది కొత్త అంశము. కొత్త అంశం, చాలా విశేషంగా ఉంది. ఇది కొత్త అంశంగా భావిస్తున్నా నేను. ఎందుకంటే వక్రించినట్టుగా కనిపించినప్పుడే మనం వక్రించినట్టుగా చూసుకుంటాం. ఎందుకంటే ఏ డిగ్రీల్లో వక్రించిందో అక్కడ మాత్రమే వక్రం కనిపిస్తుందని అనుకుంటాం. ఎందుకంటే వారే ఒక మాట అన్నారు, ఇది దృశ్యము, మన కంటికి కనిపించేటటువంటి అంశము అక్కడ నక్షత్ర పాదాల్లో నుంచి మనం గమనిస్తుండగా వెనుకకు నడుస్తున్నట్టు కనిపిస్తుంది అని. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఇల్యూషన్ అని చెప్పి వాడు అన్నారు. సరే, ఇల్యూషన్ అనేటటువంటి మాటను పక్కకు పెడదాం. ఎందుకంటే సైన్స్ పరంగా చూస్తే అది ఇల్యూషన్. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ లేని వక్రాన్ని మనం భావిస్తున్నామో, ఇవన్నీ మ్యాథమెటిక్స్ లో మనం చూస్తున్నాం. 2 రేఖలు గీసి, 2 సరళ రేఖలు ఒకే కొలతతో గీసి దాన్ని 2 మరొక వక్రించినటువంటి రేఖలతో ఖండించి చూసినట్టయితే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కనిపిస్తుంది మన కంటికి. కానీ మనం కొలత ఒకటే తీసుకున్నాం, కానీ అవి భిన్నంగా కనిపిస్తాయి.
అది ఆప్టికల్ ఇల్యూషన్. అక్కడ ఉన్నది లేనిది ఉన్నట్టుగా కనిపించడం అనేటటువంటిది. అలాంటిది చక్రాలు గిరగిర తిరుగుతున్నట్టు ఇవన్నీ మనం చాలా చూస్తాం. అలాగే గ్రహాలను కూడా మనకు ఎప్పుడైతే సూర్యుడికి అతి దగ్గరగా వచ్చినటువంటివి అస్తంగత్వం కలగడము, తర్వాత కొంత దూరంలో ఉన్నప్పుడు ఇందాక రాజ్యలక్ష్మి గారు చాలా చక్కగా వివరించారు. ఈ భూమి కక్షకు లోపల ఉన్నటువంటి గ్రహాలు, ఇది కొత్త వాళ్ళు తెలుసుకునేటప్పుడు ఇది చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. భూకక్షకు లోపల ఉండేటటువంటి బుధ శుక్ర గ్రహాలు అవి ఎంత దూరం దాటిపోవు అనే విషయాన్ని బాగా మనం కుండలిని పరిశీలిస్తుంటే తెలుస్తుంది. ఇది ఇన్ని 4 రాసులను దాటి అవతలికి వెళ్ళవు అనేటటువంటిది. అలాగే మిగతా గ్రహాలు తీసుకుంటే గురు శుక్ర శని గ్రహాలు తీసుకున్నప్పుడు ఇవి బాహ్యంగా ఉంటాయి కాబట్టి ఇవి సప్తమంలో ఎక్కువగా వక్రించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంటే మనము మన శుక్రుడు అది కాబట్టి ఇక్కడ మనం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ గురువుకున్న గొప్ప ప్రాధాన్యత ఇక్కడ మనకు కనిపిస్తుంది. గురువు ఎక్కడ వక్రించినా ఫలితాలలో మార్పులు ఉండవు అనేది. చూడండి, ఇది ఎంత చక్కటి వాక్యం, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం. ఎప్పుడు కూడా గురువు అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా సమదృష్టితోటే ఉంటాడు శిష్యుల పైన. చెడ్డ శిష్యులు ఉంటారేమో కానీ చెడ్డ గురువు ఉండడు. మనకు భారతంలో అక్కడక్కడ ఈ ద్రోణుణ్ణి చెడ్డ గురువుగా చూపించాలనే ప్రయత్నం జరుగుతుంటుంది. ఏదో కుల వివక్ష తీసుకొచ్చి ఏకలవ్యుడిని బొటవనేలు తీసుకొని వచ్చాడు. అక్కడ మీకు ఒక సూక్ష్మం ఉంటుంది, ఆ సూక్ష్మాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే ఏకలవ్యుడు వక్రించినటువంటి గ్రహం. ఎందుకు ఏకలవ్యుడు వక్రించినటువంటి గ్రహం అంటే అతను బాణాలు వేసినప్పుడు అర్జునుడు వేశాడు బాణాలు, ఏకలవ్యుడు కూడా బాణాలు వేశాడు. వేసినప్పుడు అర్జునుడు దేనికోసం వేశాడు? దాన్ని వేటాడడం కోసమే వేశాడు. కానీ ఏకలవ్యుడు వేసిన బాణాలు దాని నోటి నిండా కుచ్చుకున్నాయి. అంటే దాన్ని హింసించడం. ఇది కాదు విద్య, ఇది కాదు కావాల్సింది విద్య, ఇది రాణించే విద్య కాదు. అందుకోసం ద్రోణుడు అన్నాడు, ఓహో వీడు పనికిరాడు. ఇక్కడ అదేనమాట. అక్కడ వాళ్ళలోని ఒక మార్పు కావాలి. వాళ్ళలో ఒక మార్పు కావాలంటే వాడి యొక్క విద్య ఏ రకంగా ఉపయోగిస్తున్నాడు వాడు అంటే గురుముఖత నేర్చుకున్నటువంటి, మనకు చాలా దృష్టాంతాలు ఉన్నాయి. ఒకడు వైద్యం సొంతంగా నేర్చుకొని తన బిడ్డను చంపుకున్నటువంటి కథలు మనం చదువుకున్నాం. ఎందుకంటే అది గురుముఖత నేర్చుకున్న విద్య కాదు. ఇక్కడ మనకు సూక్ష్మంగా గురువు యొక్క లక్షణాన్ని చెప్పడానికి మనం గురువు అన్ని సందర్భాలలో కూడా సమమైనటువంటి దృష్టి కలుగు. అయితే ఈ ఒక్క విషయాన్ని ఇక్కడ పెద్దలు చెప్తే బాగుండి అనిపించింది నాకు. ఎందుకంటే మన లగ్నము ఒక జాతకం తీసుకున్నప్పుడు లగ్నము ఎన్ని డిగ్రీలలో ఉన్నది, లగ్నము ఒక 9 డిగ్రీలలో ఉందనుకోండి. ఇప్పుడు మనం వేరే గ్రహం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ గ్రహం ఎన్ని డిగ్రీలలో ఉంది అంటే అది 9కి సమీపంలో ఉందా, లేదా 27 దగ్గర ఉందా, 28 దగ్గర ఉందా అనే దాన్ని బట్టి కూడా వాళ్ళు ఈ రకమైన దృష్టి కలిగి ఉంటుంది ఉండదు అనేటటువంటిది మనం నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే ఇక్కడ దీనికి మీరంటారు, అయ్యా భావచక్రం ఉంది కదా, భావచక్రంలో తెలుస్తుంది కదా. భావచక్రంలో ఆ విషయం తెలుస్తుంది, కానీ భావచక్రం ఎట్లా ఏర్పడింది? లగ్నాన్ని సెంటర్ తీసుకోవడం వల్లనే ఇది ఏర్పడింది. లగ్నాన్ని కేంద్ర బిందువుగా తీసుకొని మిగతా గ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయి అన్ని కూడా ఇప్పుడు 9 డిగ్రీలకు దగ్గరలో ఉన్నాయా కుండలి మొత్తంలో కూడా ఉంటే అది ఒక సమగ్రమైనటువంటి చక్రం కింద తీసుకోవాలి. తర్వాత మరొక విషయం కూడా నేను ఇందులో జోక్యం చేసుకొని చెప్పేటటువంటి నాకు తెలిసిన అంశం ఏంటంటే సూర్య చంద్రుడు ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి గమనాన్ని కలిగి ఉంటారు. రాహుకేతువులు ఎప్పుడు కూడా వ్యతిరేకమైనటువంటి గమనాన్ని కలిగి ఉంటారు. ఇది మనకు చాలా స్పష్టంగా తెలిసినటువంటి విషయం. అయితే ఒక గ్రహము ఒక రాశిలో ఉన్నప్పుడు దానికి ఇరుప్రక్కల ఉన్నటువంటి రాశులలో ఏ గ్రహాలు ఉన్నవి అనేది చూస్తాం. అప్పుడు శుభార్గళమా పాపార్గళమా అనే విషయం చెప్తాం. ఓకే, ఇప్పుడు 2 శుభగ్రహాలు ఉంటే ఓకే, కానీ 2 శుభగ్రహాలలో వక్రించి ఉన్నదనుకోండి ఒక గ్రహం,
అప్పుడు రెండు ఈ గ్రహాన్ని చూడటం లేదని అర్థం మనకు. ఈ పాయింట్ ఇక్కడ నేను ఇదొక్కటి కొత్తగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక గ్రహం అటు తిరిగి చూస్తుంది, వక్రించి ఉంది. ఒక గ్రహము ఈ వక్రించినటువంటి గ్రహము ఇటువైపు ఉండి వక్రించడం వల్ల, ఇప్పుడు ఒకటేమో ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం మేషరాశిలో ఒక గ్రహం తీసుకున్నామండి, చంద్రుడిని తీసుకున్నాం. మేషరాశిలో చంద్రుడు ఉన్నాడు. మీనంలో ఉన్న గ్రహము రుజుగ్రహంగా ఉంది. అప్పుడు మీనంలో ఉన్న గ్రహం చంద్రుడిని చూస్తుంది, చంద్రుడి వైపు నడుస్తుంది. అదే వృషభంలో ఉన్న గ్రహం వక్రించి ఉంది, అది కూడా చంద్రుడి వైపే నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండిటి యొక్క కత్తెరలో ఉన్నట్టు చంద్రుడిని మనం గమనించుకోవాలి. అది శుభమా పాపమా అనేటటువంటిది ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఇదే చంద్రుడు మేషంలో ఉన్నాడు, మీనంలో ఉన్న గ్రహం వక్రించి ఉంది, వెనక్కి వెళ్ళిపోతుంది. వృషభంలో ఉన్న గ్రహం రుజుగ్రహంలో ముందుకు వెళుతుంది. ఇవి రెండు పాపగ్రహాలు అయినప్పటికీ కూడా చాలా విశేషంగా గమనిస్తున్నారా? ఇక్కడ రెండు పాపగ్రహాలు అయినప్పటికీ కూడా చంద్రుడి మీద దీని ప్రభావం ఉండదు. ఎందుకుండదంటే ఈ పాపార్గడం జరగలేదు. ఇక్కడ పాపార్గడం జరగలేని కారణం ఏమిటంటే వక్రత్వం. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే వక్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వక్రానికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి. ఇక తర్వాత మరొక అంశం చెప్పారు ఏంటంటే, మామూలుగా విశేష దృష్టిలు వచ్చేసేసి ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు శని ఉన్నాడు, 3, 7, 10 చూస్తాడు. 3, 7, 10 చూసినప్పుడు ఇటు 3 చూసేవాడు అటు 3 చూస్తాడా అంటే అప్పుడు ఏకాదశం అవుతుంది. అది వెనక్కి చూస్తే ఏకాదశం. ఇది ఎందుకో సక్రమంగా అనిపించట్లేదు. ఇది మనకు ఫలితాలలో మరి గమనించానని చెప్పి ఇందాక డాక్టర్ వంశీ గారు చెప్పినారు. ఒకవేళ అలా ఫలితాలలో కనిపించి ఉంటే దాన్ని మనం తీసుకోవాలి, కానీ లేకుంటే దశమం ఎలాగో దృష్టి ఉంది, దశమం మీద దృష్టి ఉన్నది ఎలాగుంటుంది, అది అదనంగా ఏకాదశం మీద కూడా దృష్టి ఉండాలి అనేది ఇక్కడ మనం కొత్త అంశం చెప్పుకుంటున్నాం. అలాగే గురువు తీసుకున్నాను అనుకోండి, ఇక గురువుకి సమస్య లేదు. 159 మీరు ఏ రకంగా తీసుకున్నా ఎటు తీసుకున్నా ఆయన ఆ 159 లోనే ఉంటాడు. ఇది గురువు యొక్క గొప్పతనం. గురువు యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు ఏ వక్రంలో చూసినా అదే రాశిని చూస్తాడు, సక్రమంగా చూసినా అదే రాశిని చూస్తాడు. అంటే 28 డిగ్రీలు దాటితే అన్ని వారు రైట్. ఎక్కడ అంటే మనం ఆ డిగ్రీలు దాటేటప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే చూసేటటువంటి వాటిల్లో కూడా ఉన్న గ్రహాలను కూడా డిగ్రీలో తీసుకోవాలి. అది నేను చెప్పదలుచుకున్న అంశం. వాటిని కూడా మనం డిగ్రీలో తీసుకోవాలి. అది ఎక్కడో 1వ డిగ్రీలో ఉందనుకోండి, అప్పుడు దీని దృష్టి దాని మీద ఉండదు. ఎందుకంటే మనకు వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్తాం. 30 degrees, 45 degrees, 60 degrees అని మాత్రమే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. రాసులను క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఖచ్చితంగా ఆ డిగ్రీ పైన మాత్రమే దృష్టి ఉంటుంది. ఆ డిగ్రీకి 10 degrees అవతలకి తీసుకుంటే ఆ ఫలితాలు ఆ రకంగా ఉండవు అనేటటువంటిది మనం ఈ వక్రగ్రహాల్లో గమనించాల్సినటువంటి అంశం. ఇంకా తర్వాత ఈ అతిచారంలో ఉన్నప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి మనం కాలసర్పదోషం గురించి గురువు గారు మన సోమనాథ శాస్త్రి గారు చాలా వివరంగా ప్రతిసారి కాలసర్పదోషం ఉన్నప్పుడల్లా చెప్తున్నారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఎదురుగా ఒక గ్రహం రాహు మన వైపు వస్తున్నాడు అనుకోండి, గ్రహం వైపు రాహు వస్తున్నాడు, రాహువుకి ఎదురుగా ఒక గ్రహం ఉంది. అంటే గ్రహం ఏమో రుజువర్గంలో ఉంది, రాహు ఏమో వ్యతిరేక దిశలో ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ గ్రహం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పుకుంటే, వక్రగ్రహం కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ అంశాన్ని దృష్టిలో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వక్రగ్రహం యొక్క దృష్టి, ఎదురుగా ఉన్నటువంటి వక్రగ్రహం యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే, అది రాహు అయినప్పుడు మనము పొలానికి వెళుతుంటే మన ఎదురుగా ఒక పాము కనబడ్డప్పుడు, మన ఎదురుగా ఒక పాము వచ్చి నిలబడదండి పడగెత్తి, అప్పుడు ఎవడో పక్కడు నీ పేరేం పేరంటే, ఏమో పోయా నా పేరు నాకు గుర్తులేదంట. అంటే నా పేరు నాకు గుర్తుండదు, నా ఊరు నాకు గుర్తుండదు, అప్పుడు నాకు కంపనం తప్ప ఏం గుర్తుండదు. అంటే ఒక గ్రహము కూడా అక్కడ కంపించే స్థితిలో ఉంటుంది అని అర్థం. అంటే అప్పుడు అది పనిచేయడం ఎలా చేస్తుంది, కంపించే స్థితిలో ఉన్నటువంటి గ్రహము పని చేయడం కూడా చేయలేకపోతుంది.
ఇది ఒక వక్రగ్రహం ఎదురుగా ఉన్నప్పుడు రుజుమార్గంలో ఉన్నటువంటి గ్రహం యొక్క ఫలితము కూడా దాని యొక్క దగ్గరలో ఉన్నప్పుడు, యోగంలో ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది అనేది గమనించుకోవాలి మనం. కొత్త పాయింట్. విన్నారా? వక్రగ్రహము ఇప్పుడు ఒక శని ఎదురుగా ఉన్నాడు, శని వక్రించి ఉన్నాడు, యువతల ప్రక్కన ఏ బుధుడో లేకపోతే శుక్రుడో ఉన్నాడు. ఆ శుక్రుడు బ్రహ్మాండమైనటువంటి అంశం అండి, అద్భుతంగా ఉంది అండి. ఎక్కడ ఏం చేస్తాడు? అక్కడ ఎదురుగా వక్రించి గ్రహం కనిపిస్తుంది కదా, అది ఎదురుగా ఉన్నాడే వాడు. అప్పుడు వీడి యొక్క ఫలితాలు తగ్గుతాయి. ఇది కూడా మనం గమనించాలి. ఈ వక్రగ్రహాలకు సంబంధించినటువంటి నాకున్న పరిజ్ఞానంతో నేను చదువుకున్న వాటిల్లో నుంచి నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ఇది. ఇందులో తప్పులుంటే, నా సొంత కల్పనలు ఏమన్నా ఉంటే క్షమించాలి, మన్నించాలి. ఇంకొక పాయింట్ చెప్పచ్చా నేను? అయ్యా ఉపదర్శన చెప్పండి. అయ్యా సార్, ఒకటేంటంటే రిక్వెస్ట్, ఎవరు ఏం చెప్పినా ఇక్కడ ఉన్న 112 మందికి చెప్తున్నాం సార్. 112 మంది వెనకాల ఆహా ఊహు అన్నారంటే గడిబిడి అయిపోతుంది సార్. అంచేత ఎవరు ఏమనుకుని ఉంటే బాగుంటుంది, క్షమించాలి, ఎవరిని అనట్లేదు నేను. రెండోది, మీకు యాక్చువల్గా ఏంటంటే సర్వతోభద్ర చక్రం, నేను చెప్పింది ఏంటంటే సర్వతోభద్ర చక్రంకి వచ్చేటప్పటికి అది మనకి కొత్త. మన సౌత్ ఇండియాలో వీ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆ సర్వతోభద్ర చక్రానికి ఎలా అప్లై చేయాలన్న దానికి మనకి లిటరేచర్ లేదు ఇప్పుడు దాకా, అది ప్రాబ్లం. సో దానిలో మనకి నర్మద జయచేర స్వరోదయంలో స్వరశాస్త్రంలో దేన్ని ఎలా ఉపయోగించారు అన్నది ఇంతవరకు లేదు. సో అందులో పాయింట్లే నేను చెప్పేది. ఇప్పుడు ఏంటంటే ఇలాగ మీకు అందులో వచ్చేటప్పటికి మీకు సూర్యుడి నుంచి 2లో ఆయన చాలా క్లియర్గా సూత్రాలు సర్వభద్ర చక్ర నియమాల్లో చాలా క్లియర్గా చెప్తాడు. ఈ నియమాలని నేను ఏంటంటే ఆ సూర్యుడి నుంచి అవి ఉండేటప్పుడు బుధ శుక్రులకి వేరేగా, మిగతా గ్రహాలకి వేరేగా ఉంటాయి. వీటిని ఎలా అప్లై చేయాలి? సర్వతోభద్ర చక్రంలో డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను నేను అనేది. మిగతా మామూలు జాతకాలు మనం అప్లై చేయట్లేదు, ఈ శీఘ్రగతులు ఇవన్నీ అప్లై చేయట్లే. ఊరికే అనుకుంటున్నాం శీఘ్రగతిలో ఉంటే ఆ గ్రహానికి ఫలితం కొంచెం పవర్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే శీఘ్రగతిలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అష్టంగతానికి దగ్గరగానే ఉంటుంది. అది 12లో ఉన్నా 2లో ఉన్నా అస్తంగతం నుంచి బయటకు వచ్చింది, లేదా అస్తంగతానికి వెనకాల ఉంది, అవబోతోంది. అందువల్ల వాటికి కొంచెం వాళ్ళ బలం తగ్గుతోంది అన్నారు. తర్వాత మీకు నర్మద జయచర్యలోనే ఇంకో శాస్త్రం చెప్పింది ఆయన ఏంటంటే క్రూర వక్ర మహాక్రూర అని చెప్పాడు. క్రూరులు మరింత క్రూరులు అవుతారు, సౌమ్య గ్రహాలు మరింత సౌమ్యత్వం సంతరించుకుంటాయి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు గురువు శుభుడు కాబట్టి వక్రంలోకి వెళ్ళేంటే గురువు మరింత శుభమైపోయి దిగుణీకృతమైన ఫలితాలు ఇస్తాడు. దట్స్ వాట్ సర్వతోభద్ర చక్రంలో అప్లై చేసినప్పుడు యూ హ్యావ్ టు అప్లై లైక్ దట్ ఓన్లీ. ఎందుకంటే అది ఆయన చెప్పాడు, ఆ బుక్ లో చెప్పారు. మనం ఆర్డర్ చేసే అధికారం మనకు లేదు. దట్స్ వాట్ ఐ టెల్లింగ్. ఏంటంటే అడిషనల్ గా ఏమైనా ఇప్పుడు చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంకా మిగతా పాయింట్లన్నీ ఇంకెలాగా అవి ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే శని వక్రంలోకి వెళ్తే కంప్లీట్ అతి క్రూడ్ అయిపోతాడని చెప్పి సర్వతోభద్ర చక్ర నియమంలోని. అప్పుడు ఏమవుతుందంటే ఆయన చూసే అన్నిటి మీద కూడా డబుల్ బ్యాడ్ ఎఫెక్ట్ పడుతోంది అక్కడ. సో ఇది చాలా మనం ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. అది మనకి సమయం అయిపోయింది, కేవలం 4 నిమిషాలే ఉంది. అందువల్ల గురువు గారు కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. చాలా గహనమైనటువంటి అంశం మీద చాలా సాధికారికంగా ఇవాళ చాలా మంది మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం. దీని మీద ఇంకెక్కువగా మాట్లాడేంత అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు దాని మీద చర్చలు అనవసరం. ఇంకా అయినప్పటికీ కూడా 2 పదాలు ఏంటంటే అయస్కాంత క్షేత్రాలు అయినటువంటి వేర్వేరు రకాలైనటువంటి గ్రహాల యొక్క ప్రభావాలు మన చుట్టూ ఉంటున్నప్పుడు ఆ ప్రభావాల పరిధిని మన వాళ్ళు గమనించి ఒకానొక రోజుల లోపల మనకు కొంత లిటరేచర్ ఇచ్చారు. దాని అనుభవాల పరిశీలన మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పటికీ ఉపద్రష్ట వారు మరొక పరాశరుడు, కడకం వెంకటరామ శర్మ గారు మరొక వరాహమిహిరుడు, రాజలక్ష్మి గారు ఇంకొకటో అనుకోవటం మానేసాం మనం. దయచేసి వాళ్ళెవరో చెప్పిన దాన్ని మనం చేయటం అని కాకుండా, లిటరేచర్ దొరకట్లేదు అనే పదం కాకుండా ఈ పదాలను
అసలు మనం ఎట్లా అప్లై ఇప్పుడు చేస్తే బాగుంటుంది అనేటటువంటి భావన మీద మనం దృష్టి సారించడమే మన జ్యోతిర్వాణి యొక్క లక్ష్యం. ఈ పదం చెప్పడం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఎవరో చెప్పినటువంటివి మనం చెప్పడం అది కాకుండా దాని మూలం ఏమిటి, ఇప్పుడు ఆ సూత్రం చెప్పారు, సర్వతోపద్రంలో ఇట్లా చెప్పారు, దీనికి ఇట్లా చెప్పారు, దాని మూలం ఏమిటి, ఏమై ఉంటుంది, ఖగోళంలో ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి. నాకు సూత్రం చెప్పాడు కాబట్టి సూత్రాన్ని బ్లండ్ గా అప్లై చేయటమా, లేదా సూత్రం వెనక ఆకాశంలో ఉండేటటువంటి ఈ మార్పులు, ఈ భూమికి ఈ చుట్టుపక్కల ఈ గ్రహం ఇంత దూరంలో ఉంటున్నప్పుడు ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని సైంటిఫిక్ అవుట్లుక్ లో మనం ఇంకొంచెం చూడటం. చూసిన తర్వాత దాని మించి వచ్చేటటువంటి ప్రభావాన్ని ఇప్పుడు అప్లై చేసుకునే విధానం, అది ప్రకృతి మీద ఎట్లా ఉంది, వేరు పంచభూత తత్వాల మీద ఎట్లా ఉంది, అది భూగోళం మీద ఎట్లా పూర్తి స్థాయిలో పనిచేస్తుంటుంది, అది ఏ పార్క్ లో ఎక్కువగా పనిచేస్తుంది, అది వ్యక్తిగత జాతకాలకు కనుక వచ్చేటట్టయితే ఏ పంచభూత ప్రకృతి ఈ శరీరం మీద ఎట్లా పనిచేస్తుంది, ఈ శరీరం లోపల ఉండే ప్రకృతుల మీద ఎట్లా పనిచేస్తుంటుంది, ఇది మనం అప్లై చేసుకునేటటువంటి విధానం కనుక స్పష్టంగా వచ్చేటట్టయితే అప్పుడు మన జ్యోతిర్వాణికి ఒక దశ వస్తున్నట్టు. ఇప్పుడు మన జరుగుతున్న ఈ ప్రాథమిక సమావేశాలన్నీ కూడా ఒక మార్గాన్ని చెప్పడం కోసం పనిచేస్తున్నాయి. ఈ మార్గాన్ని మనం గమనించేటట్టు ఇది ప్రకృతిలోకి, ఈ చుట్టుపక్కల వ్యవహారాల్లోకి, కొంచెం ఖగోళంలోకి పూర్తి స్థాయిలో మన మనసును కేంద్రీకరించేటట్టయితే ఖచ్చితంగా మన దగ్గర నుంచి భవిష్యత్తు లోపల నూతనమైనటువంటి సూత్రాలు బయటకు వస్తాయి. ఇంకెంతకాలం పాటు ఆ పాత సూత్రాలు బేస్ తీసుకుందాం, కొత్త సూత్రాలు అప్లై చేసుకునే విధానం, వాళ్ళ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, కొత్త వ్యవహారాలు వచ్చాయి కదా, ఇంకా కొంచెం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఆ సూత్రాలకు ముందుకు కనుక వెళ్ళకపోయేటట్టయితే ఇప్పటికి ఇట్లాగే వెళ్తుంటుంటాం మనం. ఇంకా ఈ తరంలోనైనా మీలాంటి పండితులు ఉన్నారంటే తర్వాత తరంలో పండితులు దొరకరు. ఇంకా మళ్ళీ గుడ్డిగా కూర్చుంటారు, మొండిగా కూర్చుంటారు. ఇంతే మా వాళ్ళు ఇదే చెప్పారు. ఇప్పటికీ పూర్వ సిద్ధాంతం దృక్ సిద్ధాంతం మధ్య లోపల ఇదే గొడవ కొనసాగుతుంది. మాకు ఆ పుస్తకంలో ఇట్లా చెప్పారు కాబట్టి ఇంతే చేస్తాము. పుస్తకంలో చెప్పడానికి వెనక హేతు ఏంటి, ఆ మూలం ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏమైంది చెప్పుకుంటారు, ఆ హేతువును అర్థం చేసుకుని ఆ హేతువుని ఈ రోజుకి ఎట్లా అప్లై చేసుకోవాలనేటటువంటిది కదా మనం చేయవలసినటువంటిది. అందుకని ఇక్కడ బాగా అధ్యయనవేత్తలు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, నో డౌట్ ఆ విషయం లోపల. కాబట్టి జ్యోతిర్వాణిలో ఉండేటటువంటి ఈ మహాపురుషులందరూ కూడా అప్పటి మునుల యొక్క ప్రతిరూపాలుగా నేను భావన చేసి వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. దయచేసి మీ పరిశోధనలను ఆ సూత్రాల అనుసారంగా ఎప్పుడో అట్లా ఖాళీగా కూర్చుంటున్నప్పుడు కొంచెం ఖగోళంలోకి వెళ్ళి కొనసాగించండి. ఇటువంటి విషయాల లోపల గహనమైన విషయాలు తర్వాత తరానికి ఇంకా సులువు చేసి అందించండి అని చెప్పేసి కోరుకుంటూ, ఇవాళ చెప్పినటువంటి అనేక రకాల నూతన విషయాలు చెప్పినటువంటి పెద్దలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ప్రణామాలు అందిస్తూ ఈ జ్యోతిర్వాణిని సుసంపన్నం చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ నమస్కారం, స్వస్తి, సెలవు. వచ్చే వారం మరొక కలుద్దాం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమో నమః. నమస్కారం గురుగారికి ధన్యవాదాలు సార్.